మరి ఈ దినము మత్తయి సువార్త 5వ అధ్యాయము 14, 15, 16 వచనాల ధ్యానంలోనికి మనం వెళ్ళిపోదాం. మీరు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుష్యులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు గాని అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమునందున్న మీ తండ్రిని మహిమపరుచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. పరిశుద్ధాత్ముడు మనందరితో మాట్లాడునుగాక. ఆమేన్. ఇంకొంచెం బిగ్గరగా చెప్దాం, ఆమేన్. మరి పోయిన వారం 30 ఉన్నారన్నాడు. ఈ వారం ప్రభు మనతో మాట్లాడుతూ దేవుని బిడ్డలు ఈ లోకమునకు ఏమై ఉన్నారంటున్నాడు? వెలుగై ఉన్నారు. మీరంతా ఎవరన్నారు? ఎవరు మనమంతా? మేము వెలుగు అనండి. నిజంగా వెలుగేనా? మీరంతా ఎంతమంది వెలుగుతున్నారు? ఇక్కడ రాస్తున్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండు పట్టణము మరుగై ఉండనేరదు. దీని అర్థం ఏంటనంటే, కొండ మీద ఉండే పట్టణాలు కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి ప్రాముఖ్యంగా బైబిల్ ప్రకారంగా జెరూసలేం. ఈ రోజుకి జెరూసలేం, యెరూషలేము కొండ మీద ఉండే పట్టణం. ఇశ్రాయేల్ ప్రాంతంలో యెరూషలేము కొండ మీద ఉంటుంది. ఒక పెద్ద కొండ మీద తయారు చేయబడిన పట్టణం అది. యెరూషలేము దగ్గరికి ఒకవేళ మనకి అవకాశం ఉంటే మీరు వెళ్తే, ఆ ఇశ్రాయేల్ ప్రాంతము చుట్టుపక్కల ఎక్కడ మీరున్నా రాత్రి అయ్యేసరికి యెరూషలేము పట్టణము కనబడుతూ ఉంటుంది. కారణం ఏంటనంటే, సాయంత్రం అవగానే వెలిగిస్తారు దీపాలు, లైట్లు, కరెంటు. అప్పటి కాలంలో ప్రతి వీధికి, గుమ్మానికి, చుట్టూ ఉన్న ప్రహారీ మీద దీపాలు వెలిగించేవారు. రాత్రి అయ్యేసరికి ఆ దీపం యొక్క కాంతి వలన ఎంత దూరంలో, కొన్ని 10, 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న చిన్న పల్లెలు, అడవిల్లో ఉన్న వారికి కూడా ఈ యెరూషలేము కనబడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఈ కొండ మీద ఉన్న పట్టణము పైన వెలుగు వెలిగించగానే కింద ఉన్న వారందరూ కూడా అది కనపడుతుంది. అది మరుగై ఉండదు, రహస్యముగా ఉండలేదు. కారణము అది వెలుగుతున్న పట్టణం. దేవునికి స్తోత్రం. దేవుని బిడల గురించి కూడా ఆయన రాయిస్తూ కొండ మీద ఉన్న పట్టణముతో వారిని ఆయన పోలుస్తున్నాడు మనల్ని. కారణం ఏంటంటే, దేవుని బిడ్డలు వెలిగినప్పుడు కొండ మీద ఉండు పట్టణము మరుగై లేకుండా అందరికీ తేటగా ఎలా కనబడుతుందో, నిజముగా దేవుని బిడ్డ దేవుని వెలుగుతో వెలిగినప్పుడు లోకమందరూ వారిని గుర్తిస్తారు. మనలో ఉన్న వెలుగు ఎప్పుడూ రహస్యముగా ఉండలేదు. మనము సంచరించినప్పుడు, మనం మాట్లాడినప్పుడు, మనం సహవసించినప్పుడు, మనం ఇంటిలో నుంచి బయటికి వెళ్ళినప్పుడు, ఇంటి లోపలికి వెళ్తున్నప్పుడు, మన పనులు చేస్తున్నప్పుడు మనలను లోకము గుర్తిస్తుంది. ఎందుకనంటే, మనలో ఉన్న క్రీస్తు వెలుగు నిజముగా అది వెలుగుతున్నప్పుడు అది మరుగై ఉండదు. వెలుగు యొక్క లక్షణమే బహిరంగముగా ప్రతి దానిని కూడా తేటగా కనబడేలాగా చేయడమే వెలుగు యొక్క లక్షణం. దేవునికి స్తోత్రం. మనం వెలుగును ఎందుకు కలిగి ఉన్నాం? ఇక్కడ లైట్లు ఎందుకు వేసాం? తేటగా చుట్టూ ఉన్నదంతా కనబడాలి. వెలుగు యొక్క పర్పస్, లైట్ యొక్క పర్పసే ప్రతిదాన్ని తేటగా చూడగలగాలి. మనలో ఉన్న వెలుగు లోకములో ఉన్న వారికి తేటగా కనబడాలి. మనలో నుంచి వస్తున్న వెలుగు ద్వారా లోకములో ఉన్నవారు తేటగా వారి హృదయాన్ని పరీక్షించి చూసుకోగలగాలి. మన మాట వలన వారి చీకటి పారిపోవాలి. మన ప్రేమ వలన వారి అంధకారము దూరం అవ్వాలి. మన ఆదరణ వలన వారి దుఃఖము పారిపోవాలి. కారణం ఏంటంటే, వెలుగు ఉన్న చోట చీకటికి ఆస్కారము లేదు, చీకటికి చోటు. వెలుగు ఎక్కడైతే ఉందో తక్షణమే చీకటి ఏమైపోద్ది? సూర్యుడు ఎప్పుడైతే వచ్చాడో, కిరణాలు ఎప్పుడైతే ప్రసరిస్తున్నాయో, వెంటనే తెరలుగా చీకటి ఏమైపోద్ది? అసలు ఈ వెలుగు అంటే ఏంటి?
ఎక్కడి నుంచి వచ్చింది ఇది? వెలుగు యొక్క అర్థం ఏంటి? మనం సైంటిఫికల్గా చూసినట్లయితే మనం చిన్నప్పుడు చదువుకున్నాం, వెలుగు అనగా లైట్ ఈజ్ అన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. ఎంతమంది చదివారు? వెలుగంటే ఏంటి? సైంటిస్టులు చెప్పిన మాట, ఇట్స్ అన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. మనం చూడగలిగిన విజిబుల్ లైట్ ఒకటి ఉంది, చూడలేని వెలుగు ఒకటి ఉంది. దాన్ని ఎక్స్రే అంటారు, మైక్రోవేవ్స్ అంటారు, రేడియో వేవ్స్ అంటారు. వాటిని మనం చూడలేం. మీరు ఎక్స్రేకి వెళ్ళినప్పుడు, ఎక్స్రే తీసినప్పుడు ఏం జరుగుతుంది? శరీరం పడదు, అందులో ఏం పడుతుంది? మనం కంటితో చూడలేనంత ఎక్కువ వెలుగు, అది లోపలున్న భాగాలను కూడా తేటగా. ఇప్పుడు మనం చూస్తుంది ఏ వెలుగు? కంటికి కనబడగలిగిన వెలుగు, సూర్యుడి నుంచి నక్షత్రాల నుంచి కలిగిన వెలుగు అని చెప్పుకోవచ్చు. అసలు ఈ వెలుగు ఎలా కలిగింది, ఎలాగ వస్తుంది అని అంటే, సైన్స్ చెప్పిన థియరీ ఏంటంటే బిగ్ బ్యాంగ్ థియరీ ద్వారాగా వెలుగు కలిగిందంటారు. బిగ్ బ్యాంగ్ థియరీ విన్నారా? ఎవరున్నారు? బిగ్ బ్యాంగ్ థియరీ అనే పేరు అన్నవా? చిన్నప్పుడు మనకి సైన్స్లో వస్తుంది. బిగ్ బ్యాంగ్ థియరీ అంటే సైంటిస్టులు చెప్తారు, ఒకప్పుడు ఈ విశ్వం అంతా అది దగ్గరగా ఉంది. ఇక్కడున్న పాలపుంతలన్నీ, నక్షత్రాలన్నీ, గోళాలన్నీ, ఇక్కడ లోహాలన్నీ దగ్గరగా ఉన్నాయి. వాటిలో నుంచి మ్యాటర్, లైట్ విడిగా బయటికి ప్రొజెక్ట్ అయ్యే అవకాశం లేదు. అవన్నీ దగ్గరగా ఉన్నప్పుడు ఇంచుమించుగా కొన్ని బిలియన్ల సంవత్సరాలు, ఒక 13 బిలియన్ల సంవత్సరాల క్రితము విశ్వము ఎక్స్పాండ్ అయిందంటారు. అంటే విశ్వము ఎక్స్పాండ్ అవ్వడం అంటే ఏమంటారు? విశాలమైంది. ఈ విశ్వము విశాలమైనప్పుడు ఏం జరిగిందని అంటే, ఇందులో ఉన్న పాలపుంతలని, నక్షత్రాలని, ఇందులో ఉన్న గోళాలన్నీ అణువులు పరమణువులుగా విడిపోయినప్పుడు వెలుగు బయటకు వచ్చింది అంటారు. అప్పుడు ఆ వేడిగా ఉన్న ఆ విశ్వం ఏదైతే ఉందో అది కొంచెం చల్లబడింది. చల్లబడి వేరైనప్పుడు వెలుగు వచ్చింది. ఆ వెలుగు ఒక చిన్న చిన్న పార్టికల్స్గా, ఒక ప్యాకెట్స్ రూపంలో, చిన్న ప్యాకెట్స్ రూపంలో ట్రావెల్ చేస్తుంటుంది. వాటినే ఫోటాన్స్ అన్నారు. ఎంతమంది ఉన్నారు ఫోటాన్స్? గుర్తున్నాయా చిన్నప్పుడు? ఫోటాన్స్, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్. ఈ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ కంబైన్ అయినప్పుడు అవి లైట్గా ఎమిట్ అవుతాయని మనం చిన్నప్పుడు ఫిజిక్స్లో చదువుకున్నాం. అయితే దీని ప్రకారంగా ఒకవేళ అలాగే వెలుగు కలిగిందని అనుకుంటే, కాసేపు మీరు చూడండి, ఒక బగబగా కాలే బొగ్గుని మనం గనక దాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తే, చిన్న చిన్న పార్టికల్స్గా చేస్తే, అది ఎంతసేపు వెలుగుతుంది? వేడి తగ్గుతూ 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 చల్లబడిపోయి ఇంకా వెలుగు వస్తుంది అందులో నుంచి. ఒకవేళ ఇదే సైన్స్ అయితే, విశ్వము చల్లబడి ఎక్స్పాండ్ అయినప్పుడు లైట్ ఎమిట్ అవుతే గనక అది వాటికి ఏమైపోవాలి? చల్లబడిపోవాలి. అది అలా వెలుగుతూనే ఉండడానికి కారణం ఏంటి? అలా వేగముగా లైట్ తరంగముల రూపంలో, వేవ్స్ రూపంలో ప్రయాణించడానికి, మీకు తెలుసా మనం ఇంత వెలుతురు చూడడానికి వెలుగు ఎంత స్పీడ్గా ట్రావెల్ చేస్తుందో? 2,99,000 km/s స్పీడ్తో వెలుగు ట్రావెల్ చేస్తూ ఉంటుంది. పగలైన తర్వాత రాత్రి వరకు ఎంత వేగంతో? 2,99,000 km/s. సెకండ్కి అంత వేగముతో లైట్ చిన్న చిన్న ప్యాకెట్స్ రూపంలో, ఫోటాన్స్ రూపంలో ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. సాయంత్రం అయ్యే వరకు అలా వెళుతూ ఉంటుంది. మరి కొన్ని వేల సంవత్సరాలుగా, కొన్ని లక్షల సంవత్సరాలుగా ఈ వెలుగు అలాగ ట్రావెల్ అవుతూ ఉంటే, ఒకవేళ బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారమే వెలుగు కలిగింది అనుకుంటే, ఈ పాటికి వెలుగంతా ఏమైపోవాలి? ఆవిరైపోవాలి. మరి ఎలా జరుగుతుంది ఇది? సైంటిస్టులు చెప్పిన ఈ థియరీ వెనకాల అసలు బిగ్ బ్యాంగ్ ఎలా కలిగింది? దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఈ బిగ్ బ్యాంగ్ ఎలా కలిగింది? వాక్యం చెప్తుంది ఆదికాండంలో, అప్పుడు నేల, అప్పుడు నీరు, అప్పుడు విశ్వం అంతా కలిసి ఉండేది. ప్రభు ఏమన్నాడంటే, నీటిని నేలను వేరవమన్నాడు, ఆకాశమును భూమిని. ఆయన ఆకాశంలో ఏం చేశాడట? వేరుపరిచాడు. దేవునికి స్తోత్రం. ఆయన వెలుగు కమ్మనగా ఏం కలిగింది? ఆ బిగ్ బ్యాంగ్ వెనకాల ఉన్న శక్తి ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయనే వెలుగై ఉన్నాడు గనక ఈ సృష్టికి వెలుగు కలిగింది.
ఆయన వెలుగు ఈ సృష్టిలోకి వచ్చింది, ఈ సృష్టిలో మనకు ప్రకాశిస్తుంది. అంత మటుకు కాక ఆయనలో ఉన్న వెలుగు మనమే అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయనలో ఉన్న వెలుగు ద్వారాగా ఈ సృష్టిలోనికి వెలుగు కలిగింది. ఆ వెలుగు చీకటిలో మనకు వెలుగునిస్తుంది. ఇప్పుడు యేసు ప్రభు మనతో అంటున్నాడు, నిజమైన వెలుగు మీకు కనబడుతున్నది కాదు, నిజమైన వెలుగు మీరే. దేవునికి మహిమ కలుగునగాక. ఒకవేళ మీరు నిజమైన వెలుగైతే ఎలా బ్రతకాలి? కొండ మీద ఉండు పట్టణం ఎలాగైతే మరుగై ఉండలేదో, మీరు నిజముగా క్రీస్తును నమ్ముకున్న వారైతే, క్రీస్తును అంగీకరించిన వారైతే, క్రీస్తును హృదయంలో పెట్టుకున్న వారైతే, మీలో నుంచి క్రీస్తు వెలుగు బయటికి ప్రకాశించుట ఎవరు ఆపలేరు. దేవునికి మహిమ కలుగునుగాక. మనల్ని చూసినప్పుడు, మన మాట విన్నప్పుడు, మన ప్రేమను చూసినప్పుడు, మన ప్రవర్తన చూసినప్పుడు చెప్పకనే వీడు యేసు క్రీస్తును నమ్ముకున్న వాడని లోకము గుర్తించినంత వెలుగు నీ ముఖములో నుంచి, నీ మాటలో నుంచి బయటికి వెదజల్లాలి. ఎందుకంటే నువ్వు వెలుగైతే దాని గుణమే ప్రకాశించుట. దేవునికి స్తోత్ర. నేను వెలుగునండి కానీ నాకు ప్రకాశించే గుణము లేదండి అని నువ్వు అంటే నువ్వు వెలుగువా చీకటివా? వెలుగు గుణమే ఏంటి? క్యాండిల్ వెలిగించావు ఇంట్లో, క్యాండిల్ వెలిగింది కానీ వెలుతురు రావట్లేదు అన్న మాట ఎప్పుడైనా సృష్టిలో మనం చూసామా? ఎప్పుడైనా మాట్లాడు, క్యాండిల్ వెలిగింది కానీ వెలుగు రావట్లేదు ఏంటని ఎప్పుడైనా అనడం చూసామా? మహా అయితే ఎక్కువ వెలుగు సరిపోవట్లేదు అనొచ్చు, దాని యొక్క పరిమాణాన్ని బట్టి, దాని యొక్క సైజును బట్టి, దాని యొక్క స్థాయిని బట్టి. అంతేగాని క్యాండిల్ వెలిగింది కానీ వెలుగు రాలేదు అనే మాట ఎప్పుడైనా ఎక్కడైనా వాడాడా? మరి ప్రభుని నమ్ముకున్నాడు కానీ వీడు వెలగట్లేదు అనడానికి ఆస్కారం ఉందంటారా? దేవుణ్ణి నమ్ముకున్నాడు కానీ వీడెప్పుడు ఎవరికి సువార్త ప్రకటించలేదు అనడానికి ఆస్కారం ఉందా? ప్రభుని నమ్మాడు కానీ వీరు ఆత్మలు రక్షించలేదు అనడానికి ఆస్కారం ఉందా? ప్రభుని నమ్ముకున్నాడు కానీ వీడు ఎవరిని ఆదరించలేదు అనడానికి ఆస్కారం ఉందా? ప్రభుని నమ్ముకున్నాడు కానీ వీడు ఎవరిని ప్రేమించాడు అనడానికి ఆస్కారం ఉందా? ప్రభుని నమ్ముకున్నాడు కానీ యేసు నామము పేరట వీడు ఎవరిని ఆదరించలేదు అనడానికి ఆస్కారం ఉందా? ఆస్కారము లేదు. నువ్వు నిజముగా వెలిగితే ఆ ప్రకాశమానమైన వెలుగు నీలో నుంచి బయటికి వస్తూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. నీ క్రియల రూపంలో, నీ మాట రూపంలో, నీ ప్రేమ రూపంలో, నీ ఆదరణ రూపంలో నీలో ఉన్న దేవుని వెలుగు బయటికి ప్రకాశించినప్పుడే నిజముగా నువ్వు కొండ మీద ఉండు పట్టణముగా కొనియాడబడతావు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇవేమీ జరగట్లేదంటే నువ్వు సరిగ్గా అసలు వెలగలేదేమో, వెలుగు ప్రారంభం అవ్వలేదేమో, నీ దేవుడు వెలుగని నువ్వు ఇంకా తెలుసుకోలేదేమో. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనందు చీకటి ఎంత మాత్రమును లేదు, ఆయనతో కూడా సహవాసము గలవరమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ రాయిస్తున్నాడు, ఆయన వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రమును లేదు, ఆయనతో సహవాసము చేస్తున్నామని చెప్పుకొనుచు చీకట్లో నడిచిన ఎడల మీరు ఆయన చిత్తము జరిగింపకుందురు. నా వైపు చూడండి. ఇప్పుడు మన దేవుడు ఎవరంట? వెలుగు. మనల్ని ఎవరని చెప్తున్నాడు? వెలుగు. వెలుగనగా సత్యము, వెలుగనగా క్రీస్తు ప్రేమ, వెలుగనగా ఆయన చూపించిన మార్గం. ఇప్పుడు రాస్తున్నాడు, ఆయన వెలుగు, మీరు ఎలా ఉండాలి? ఒకవేళ మా దేవుడు వెలుగు అని చెబుతూ మీరు చీకట్లో నడిచిన ఎడల మీరు అబద్ధం ఆడుచు సత్యమును జరిగింపకుందురు. దేవుడు నమ్ముకున్నామండి, ఆయన వెలుగై ఉన్నాడని మాకు తెలుసు, అయితే నువ్వేమై ఉన్నావు? మేము అబద్ధాలు ఆడుతూ చీకట్లో నడుస్తున్నామండి అని గనక నువ్వంటే
నువ్వు సత్యమును జరిగిస్తున్న వాడివి కాదు, నిజముగా దేవుణ్ణి నమ్మిన వాడవు కానే కాదు. దేవుడు వెలుగై ఉన్నాడని నువ్వు నమ్మితే, ఒకవేళ ఆ వెలుగు నీలోనికి వస్తే నువ్వేమవుతావు? నువ్వు వెలుగే అవుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు వెలుగేనండి, కానీ నేను ఆయనతో సహవాసం చేస్తున్నాను, కానీ నేను మాత్రం చీకట్లో నడుస్తున్నానండి అని నువ్వు అంటే, చీకటి నా జీవితంలో ఉందండి అని నువ్వు అంటే, వ్యభిచారం నా జీవితంలో ఉందండి అని నువ్వు అంటే, పాపము నేను లోపల పెట్టుకున్నానండి నువ్వు అని అంటే, నువ్వు నిజముగా సత్యమును జరిగించువాడవు కాదు. సత్య సంబంధి కానివాడు అపవాది సంబంధి. అపవాదికి ఒక పేరుంది, దాని పేరేంటో తెలుసా? వాడు అబద్ధమునకు జనకుడు. ఎవరట? అబద్ధమునకు. సత్యమును జరిగించని వాడు ఏం జరిగిస్తున్నట్టు? అబద్ధమును జరిగిస్తున్నట్టు. అబద్ధమునకు జనకుడు ఎవరు? సాతాను. నువ్వు ఎప్పుడు ఏ రాజ్యాన్ని కడుతున్నావు? నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు, దేవుడు వెలుగై ఉన్నాడని చెబుతున్నావు, దేవునితో సహవాసం చేస్తున్నావు అని చెప్తున్నావు, కానీ నువ్వు అబద్ధములో బ్రతుకుతుంటే, చీకట్లో బ్రతుకుతుంటే, నువ్వు దేవుని రాజ్యానికి బదులుగా దేవుని మందిరంలోకి వచ్చి సాతాను రాజ్యాన్ని కట్టేవాడవగా, దానవగా బ్రతుకుతున్నావు అన్న సంగతి జ్ఞాపకం ఉంచుకోవాలి. నీ సహవాసములో, నీ ఉద్యోగములో, నీ బంధువుల మధ్యలో, లోకములో ప్రతిరోజు సంచరిస్తున్నప్పుడు నీతో పాటు ఎవరైతే మాట్లాడుతున్నారో వారందరి మధ్యలో నీలో నుంచి దేవుని వెలుగు ప్రకాశం అవ్వకపోతే, నువ్వు చేసే సంభాషణలో దేవుణ్ణి ఘనపరిచే విషయాలు లేకపోతే, నీ వస్త్రధరణలో, నీ నడకలో, నీ మాటలో ఒకవేళ వెలుగు లేకపోతే, నువ్వు దేన్ని జరిగిస్తున్నావు? సత్యమును కాదు, దేన్ని? అబద్ధమును జరిగిస్తున్నావు. నీ దేవుడెవరో నీకు తెలీదు, నీలో నుంచి వెలుగు బయటికి రావట్లేదు. తద్వారా దేవుని రాజ్యాన్ని కట్టవలసిన నీకు తెలియకనే అసత్యమును జరిగించే వాడవగా, దానవగా మారిపోతున్నావు. నిజముగా నా దేవుడు వెలుగండి అని మీరు నమ్మితే నువ్వు వెలగాల్సిందే. దేవునికి స్తోత్ర. నువ్వు వెలగకుండా, నువ్వు మినుక్కుమంటూ వెలుగారిపోతూ నువ్వు చీకటిని ఇచ్చేవాడివిగా మారిపోతే, నిజంగా నువ్వు దేవుణ్ణి ఎరిగిన దానివి కాదు, సహవాసములో ఉన్న దానివి కాదు. వెలుగుతో సహవాసము చేస్తే నువ్వు వెలుగే అవుతావు. దేవునికి మహిమ కలుగునుగాక. నీలో ఉన్న దేవుని కలలను, స్వచ్ఛతను, నీలో ఉన్న దేవుని ప్రేమను, నీలో ఉన్న దేవుని శక్తిని, నీపై ఉన్న దేవుని అభిషేకాన్ని నువ్వు దాచి ఉంచలేవో. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు దాచి ఉంచలేవు. సెకండ్కు 2,99,000 కిలోమీటర్లతో వెలుగు ఎలా ప్రవహిస్తుందో, ప్రకాశిస్తుందో, భూమి అంతటి మీద ఎలా సంచరిస్తుందో సెకండ్లో. నిజంగా దేవుని శక్తి నీలో ఉంటే, దేవుని వెలుగులో ఉంటే, నువ్వు కూడా అలా ప్రకాశిస్తుంటావు. అంత స్పీడ్గా వెళ్ళిపోద్ది నీ లైట్. దేవునికి స్తోత్రం. అంత తీవ్రంగా వెళ్ళిపోద్ది. అలా బ్రతకాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడు మనల్ని. దేవునికి స్తోత్రం. అంటున్నాడు, ఎవడు వెలుగుని వెలిగించి, దీపమును వెలిగించి కొంచెము కింద పెట్టడు కానీ ఇంటిలో ఉన్న వారందరికీ వెలుగుచ్చుటకి దాన్ని ఎక్కడ పెడతాడట? దీపస్తంభం పైన పెడతాడు. మీ ఇంట్లో వెలుగు కావాలనుకున్నప్పుడు క్యాండిల్ వెలిగించి ఎక్కడ పెడతారు? మంచం కింద పెట్టుకుంటారా? ఒక బౌల్ తెచ్చుకుని బౌల్ కింద పెడతారా? ఎక్కడ పెడతారు? ఇంట్లో అటక మీద పెడతారు. ఎందుకు? అప్పుడు ఏమవుతుంది? ఇల్లంతా. నేను క్రైస్తవునండి, నా దేవుడు వెలుగే, నేను వెలిగాను, కానీ నా వెలుగు ఎవరికి కనపడదండి నువ్వు అంటే, కనపడని వెలుగు ఎందుకు? ఉపయోగం ఉందా కనపడని వెలుగు వల్ల? వెలుగు యొక్క అవసరమే ప్రతి దాన్ని తేటగా కనబడేలా చేయడమే. దేవునికి స్తోత్రం. ప్రభు అంటున్నాడు, ఒకవేళ మీరు వెలిగితే అది రహస్యంగా ఉండడానికి వీలు లేదు. లోకము మిమ్మలను చూచి, మీ సత్క్రియలను చూచి మీ తండ్రిని ఘనపరచునట్లుగా ప్రకాశింపండి అన్నాడు. దేవునికి స్తోత్ర. మీ తండ్రిని ఘనపరచునట్లుగా ప్రకాశించండి. ఓ క్రైస్తవుడు ప్రేమను చూసి, ఓ క్రైస్తవుడు ఆదరణ చూసి, ఓ క్రైస్తవుడు చేసే సహాయము చూసి, ఓ క్రైస్తవుడు చేసే క్రియలను చూసి లోకము వాడిని గుర్తించి వాడి దేవుణ్ణి ఘనపరచాలి. దేవునికి మహిమ కలుగునగాక. అలా నీలో ఉన్న వెలుగును చూసి ఎంతమంది నీ దేవుణ్ణి ఘనపరిచేలాగా నువ్వు ఎన్నిసార్లు బ్రతికావు?
నీ మాటలు చూసి, నీ ప్రవర్తన చూసి, నీ లక్షణాలు చూసి వీరి దేవుడు గొప్పోడ్రా అని నిన్ను గురించి ఒక సాక్ష్యము ఎప్పుడైనా ఎవరైనా ఎక్కడైనా పలికారా? పలకకపోతే, కనబడకపోతే ఈరోజు వరకు, ఈ క్షణం వరకు నిజముగా నువ్వు వెలిగింపబడలేదు అనే సత్యాన్ని గ్రహించి తిరిగి నువ్వు వెలిగించుకునే ప్రయత్నం చేయాలి దేవుని దగ్గర పడి. దేవునికి స్తోత్రం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక, మనం ముందుకు వెళ్దాం. కొన్ని వచనాలు చూపించి నేను ముందుకు తీసుకెళ్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి 10 వచనాలు చూడండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజ అయితే, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతే దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఏమంటున్నాడు? మీరు చీకట్లో నుండి ఎందులోనికి తేబడ్డారట? ఆశ్చర్యకరమైన వెలుగులోనికి. దేవునికి స్తోత్ర. కొత్త వెలుగు కాదు అది, సైంటిస్టులు కూడా ఎప్పటికీ ఎక్స్ప్లెయిన్ చేయలేని వెలుగు అది. దేవునికి మహిమ కలుగును గాక. బిగ్ బ్యాంగ్ థియరీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేని వెలుగు అది, మన దేవుని వెలుగు. దేవునికి స్తోత్ర. ఆ వెలుగు మానవ మాతృలైన మనలోనికి వచ్చింది. ఇప్పుడు అంటున్నాడు, ఎందుకు ఇచ్చాడట వెలుగు? కారణం ఏంటి? చూడండి జాగ్రత్తగా. మిమ్మల్ని పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. దేవునికి స్తోత్ర. ఎందుకు నీకు ఇచ్చాడు ఈ వెలుగు? దేవుడు నీలో ఎందుకు ఉంచాడు ఈ వెలుగు అంటే, నిన్ను పిలిచిన వాని యొక్క గుణ అతిశయములను ప్రచురము చేయుటకు. దేవునికి మహిమ కలుగునుగాక. గుణాతిశయాలంటే ఏంటి? నీ గుణమును బట్టి నువ్వు గర్వముగా అతిశయించదగిన స్థితి. ఆ గుణాతిశయములు అతిశయించువాడు ఎవరి యందు అతిశయించాలి? క్రీస్తునందే అతిశయించి. దాని అర్థం ఏంటో తెలుసా? నా గుణము కాదయ్యా, నువ్వు నాకు ఇచ్చిన గుణము ఎంతో గొప్పది. ఈ గుణముతో ప్రజలను నేను నీ కొరకు ఆదరిస్తాను, నీ కొరకు పట్టుకుంటాను, వారిని ప్రేమిస్తాను, వారిని నీ రాజ్యంలోకి చేరుస్తాను, వారిని సెలవ చెంతకు నడిపిస్తాను అని ఆయన నీకు ఇచ్చిన ఈ వెలుగు ద్వారాగా ఆయన ప్రచురింపబడు లాగున నిన్ను వెలుగుగా ఇక్కడ ఉంచాడు. దేవునికి స్తోత్ర. అదేసారి రొట్టె తీసుకునేటప్పుడు ఆయన రక్తమును సేవిస్తున్నప్పుడు మనం చదువుతాం ఏమని? రాకడ వచ్చి వరకు కూడా నిన్ను మేము ప్రకటిస్తామనే తీర్మానముతో చేస్తున్నాం. దేవునికి స్తోత్ర. ఆ మాట అక్కడ రాయించాడు. నిన్ను ప్రచురించే వారేముగా ఉంటాం. నీ బలలోనిది మేము తాగుతున్నాము గనక, తినుచున్నాము గనక మరణము వరకు నిన్ను ప్రచురిస్తామనే తీర్మానంతోనే దాన్ని చేయాలట. ఈ వారం ఎంతమందికి మీరు సువార్త ప్రకటించారు? ఎంతమందిని క్రీస్తు ప్రేమతో ఆదరించారు? ఎంతమందికి సహాయపడ్డారు? ఎంతమందికి భోజనం పెట్టారు? ఎంతమందికి వస్త్రాలు ఇచ్చారు? ఈ వారం యేసుక్రీస్తు ప్రేమతో, యేసుక్రీస్తు మీలో ఉంచిన వెలుగుతో ఒక్కడినైనా సంధించగలిగారా? ఒక్కడినైనా ముట్టగలిగారా? ఒక్కడినైనా క్రీస్తు వైపుగా ఆకర్షించగలిగారా? అలా లేకపోతే ప్రియ దేవుని బిడ్డలారా, నిజముగా నువ్వు చీకట్లో బ్రతుకుతున్న వాడవు, దానవే. నీలో దేవుని వెలుగు ఏ మాత్రమును ఎంత మాత్రము లేదు. ఎందుకంటే దేవుని వెలుగు ఒకసారి ఉంటే, ఆ వెలుగు ఒకసారి వస్తే అది ప్రకాశించకుండా ఆపడం ఎవడి తరము కాదు. దేవునికి స్తోత్రం. కొన్ని యుగాల నుంచి, కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి సూర్యుడు బాగా మండుతూనే ఉన్నాడు. మండిస్తున్నవాడు ఎవడు? చంద్రుడు వెలుగుతూనే ఉన్నాడు. వెలిగిస్తున్నవాడు ఎవడు? సూర్యుడు. చంద్రుడిని వెలిగిస్తున్నాడు ఎవడు? సూర్యుడు లూమినస్ బాడీ, చంద్రుడు నాన్ లూమినస్ బాడీ. అంటే సూర్యుడు స్వయం ప్రకాశితుడు, చంద్రుడు కాదు. సూర్యుడులో ఉన్న వెలుగు చంద్రుడి మీద పడి ఒక రేడియం బాల్ లాంటి చంద్రుడు ఆ వెలుగును ఆకర్షించి చీకటిలో తను ప్రకాశిస్తాడు. అర్థమవుతుందా? మరి సూర్యుడు ఎలా ప్రకాశిస్తున్నాడు? ఎవరేస్తున్నారు సూర్యుడు అలా వెలగడానికి ఇంధనం అంటే? సూర్యుడు దేవుని చేత ప్రకాశింపబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము దేవుని వలన ప్రకాశింపబడుతున్నాం.
ఆయన వెలుగు మనలో ఉన్నది. మనము ఎవరము? వెలుగు. నువ్వు వెలుగైతే ఏం చేస్తావు? ప్రకాశించాల్సిందే. ఎందుకు ప్రకాశించాలి? ఆయన గుణగణాలను ప్రచురించి నిమిత్తము ప్రకాశించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. 4-5 వచనాలు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయమే మన విశ్వాసము. యేసు దేవుని కుమారుడు నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీలో ఉన్న వెలుగు చీకటైన ఎడల అది ఎంత ప్రమాదకరమని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు చీకటి అవుద్ది? దేవుడు ఒక వ్యక్తి జీవితంలోనికి వెలుగై ప్రకాశించినప్పుడు, తనని వెలుగుగా లోకములోనికి పరిచయం చేయాలని ఆశపడుతున్నప్పుడు, వెలగవలసిన దేవుని బిడ్డ ఎందుకు చీకటిగా బ్రతుకుతున్నాడు ఈ లోకంలో? వాడిలో ఎందుకు చీకటి ప్రవహిస్తుంది? వెలుగెందుకు లేదు అనంటే, లోకమును వాడు జయించలేకపోతున్నాడు గనక దేవుని వెలుగు అతని జీవితంలో నుంచి ప్రకాశమానమైనట్టుగా బయటికి రావట్లేదు. అయితే ఈ వాక్యంలో, ఈ లేఖనంలో ప్రభు అంటున్నాడు, దేవుని మూలముగా పుట్టిన వారందరూ దేన్ని జయిస్తారట? దేన్ని జయిస్తారు? లోకమును జయిస్తారు. దేవునికి స్తోత్ర. ఒకవేళ నేను జయించలేకపోతున్నానండి, ఒకవేళ దీన్ని విడిచిపెట్టలేకపోతున్నానండి, ఈ వక్కాకుని, వ్యసనాన్ని, త్రాగుడిని, వ్యభిచారాన్ని, అక్రమ సంబంధాన్ని, పాడు తలంపులను నేను పోగొట్టుకోలేకపోతున్నానండి నువ్వంటే, నువ్వు దేవుని మూలంగా పుడితే అపజయానికి నీ దగ్గర చోటు లేదు. దేవునికి స్తోత్ర. నిన్ను గెలిపించే దేవుడు నీ పక్షంలో ఉన్నాడు. ఆయన వెలుగై ఉన్నాడు. నువ్వు ఓడిపో. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు ఖచ్చితంగా లోకాన్ని జయిస్తావు. నేను జయించలేనని నువ్వు రాజీ పడిపోతే నువ్వు దేవుని మూలంగా పుట్టలేదేమో, తిరిగి జన్మించాల్సిన అవసరం ఉందేమో. తిరిగి దేవుడి పాదాలు పట్టుకుని కన్నీరు విడిచి పశ్చాత్తాపడి దేవుని వెలుగు కొరకు నువ్వు ప్రార్థన చేయాలేమో. ఒకవేళ నువ్వు వెలుగైతే బగబగా బండే వెలుగు మీద, బగబగా మండే ఒక నిప్పు మీద, ఒక మంట మీద ఒక బలమైన నల్లటి ఆకారం ఉన్న ఏదైనా బలమైన వస్తువుని వేసి చూడు, మంటను ఆరిపేస్తుందా? అది మండిపోద్దా? ఆరుపుతుందో మండిపోద్దా? ఆరుతుందో మండిపోద్దా? చెప్పడమ్మా. మండిపోతుంది. ఆపలేదు. ఎందుకు? వెలుగు మీద ఏది పడినా, మంట మీద ఏది పడినా అదేమవ్వాలి? మండాల్సిందే. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. వెలుగును ఆపగలిగిన చీకటి ఏది లేదు, ఒకటి తప్ప. ఆ చీకటిని తెలుసా? పాపము. ఆ చీకటి ఏంటో తెలుసా? లోకాశలు. ఆ చీకటి ఏంటో తెలుసా? శరీర బలహీనతలు. ఆ చీకటి ఏంటో తెలుసా? అలవాటుగా నువ్వు చేస్తున్న పాపమే. అది ఎంత భయంకరమైనదంటే, నీలో ఉన్న వెలుగు చీకటైన ఎడల అది మునుపటి ఉన్న వెలుగు కంటే గొప్పదని రాయించాడు. దాని అర్థం ఏంటి? నీలో దేవుని వెలుగుని చంపి 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 ఏ స్థాయికి అది తీసుకెళ్తుందంటే, ఇంకా నువ్వు ఎంత ప్రయత్నించినా వెలగలేని స్థాయికి వెళ్ళిపోతావు. అలా నిన్ను పాడు చేస్తుందా లోకం అనే చీకటి? నువ్వు దేవుని మూలముగా పుట్టినవాడవైతే లోకమును జయిస్తావు. నువ్వు లోకమునకు రాజీ పడిపోతే దేవుని వెలుగుని ఎప్పటికీ ప్రకాశించలేవు. ఎంతసేపు నీ మనసంతా ఖైనీ మీదే ఉంటుంది, ఎంతసేపు ఆ త్రాగుడు మీదే ఉంటుంది, ఎంతసేపు ఆ సినిమాల మీదే ఉంటుంది, ఎంతసేపు ఆ రాజకీయాలు, ఎంతసేపు ఆ వ్యభిచారాలు, దాని మీదే నీ దృష్టి తప్ప నిజముగా దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. నువ్వు వెలుగై ఉన్నావు. నువ్వు ఎవరికి వెలుగుగా ఉండాలి? నువ్వు లోకంలోకి వెళ్ళి నువ్వు వారితో కలిసిపోయి, నువ్వు వారి మాటల్లో మాటలు కలిపేసి, నువ్వు వారితో తిరిగేసి నీలో ఉన్న వెలుగు ఎక్కడా? ఒకవేళ నువ్వు వెలగాలంటే, నువ్వు దేవుని మూలంగా పుడితే నువ్వు ఖచ్చితంగా దేని జయిస్తావు? లోకాన్ని జయించేవాడిగా ఉంటావు. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పకనే చెబుతావు, నేను ఎవరిని? వెలుగుని. దేవునికి స్తోత్ర. నువ్వు యేసు ప్రభు గురించి చెప్పక్కర్లా, నువ్వు సువార్త ప్రకటించక్కర్లా. అసలు నేను చూసి అర్థమైపోద్ది, అయ్య బాబోయ్ వీళ్ళు ఏదో ఉంది, ఈ నేరుగా చూడలేకపోతున్నాం,
మోషే కొండ మీద నుంచి కిందకి దిగినప్పుడట ప్రజలందరూ ఏం చేశారట? మొఖాలు పక్క తిప్పేసుకుంటున్నారు. మోషే మొఖాన్ని చూడలేకపోతున్నారు. అంటే మోషే మొఖం వెలిగిపోతుంది, ప్రజలందరూ మోషేని చూడలేకపోతున్నారని మోషే ముసుగు కప్పుకుని తిరిగాడు. అంతగా వెలుగుతున్నాడు దేవుని కొరకు. దేవునికి స్తోత్రం. ఎవరు ఆపగలరు దేవుని వెలుగును? నిజముగా నీలో దేవుని వెలుగుంటే బయటికి రాకుండా ఎవరు ఆపగలరు? నీలో లోకం ఉంటే దాన్ని కూడా బయటికి రాకుండా ఎవరు ఆపలేరు. హృదయము దేని చేత నింపబడినో నోరు దానిని మాట్లాడును. నీలో లోకాన్ని నింపుకుంటే నువ్వు లోకాన్నే ప్రొజెక్ట్ చేస్తావు. నీలో పాపాన్ని నింపుకుంటే అదే వస్తుంది నీలో నుంచి. నీలో వాక్యాన్ని నింపుకుంటే, నీలో ఆత్మని నింపుకుంటే, నీలో వెలుగుని నింపుకుంటే అదే వస్తుంది. నువ్వు చెప్పక్కర్లా, నిన్ను చూసి కనిపెడతారు, వీడు దేవుని బిడ్డ. దేవునికి స్తోత్ర. వీడు వెలుగుతున్నాడు, వీడు మండుతున్నాడు. అలాగ ఒకవేళ నిన్ను ఎవరైనా గుర్తించకుండా ఉంటే జాగ్రత్త పడాలి. నువ్వు వెలగట్లేదేమో. వెలగని వాడిని ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రకటన గ్రంథంలో రాయిస్తున్నాడు, మీ దీపమును జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ అది వెలగకపోతే నేను వచ్చి దీపస్తంభమును దాని చోటు నుంచి ఏం చేస్తాను? ఆత్మను ఆర్పకుడి. అది ఏం చేయబడాలి? వెలుగుతూ ఉండాలి. దేవునికి స్తోత్ర. అలాగ బైబిల్ గ్రంథములో వెలిగిన కొంతమంది వ్యక్తులను మనం ఈరోజు పరిశీలిద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పటి వరకు మనం కేవలము ఇంట్రొడక్షన్ మాత్రమే విన్నాం. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. ఆదికాండము 41వ అధ్యాయము. ఆదికాండము 41వ అధ్యాయము 38, 39. అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన మనుష్యుని కనుగొనగలమా అనెను. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు రోజున ఫరో ఒక కలగన్నాడు. ఆ కళ ఏంటయ్యానంటే, ఒక 7 బలమైన ఆవులు ఉన్నాయి, ఒక 7 బలహీనమైన వికారమైన ఆవులు ఉన్నాయి. ఈ 7 బలహీనమైన వికారమైన ఆవులు లేచి ఈ 7 బలమైన ఆవులను తినేసినాయి. 7 బలమైన వెన్నులు ఉన్నాయి, ఒక 7 పేల వెన్నులు ఉన్నాయి. ఈ 7 పేల వెన్నులు ఈ 7 బలమైన వెన్నులను మృంగేసినాయి. ఈ దర్శనము ఫరో చూచినప్పుడు దీని యొక్క భావము తెలియాలని తన దగ్గరున్న జ్ఞానులందరినీ విచారించాడు. ఎవరు కూడా ఈ కళ యొక్క అర్థము చెప్పలేకపోయారు. అప్పుడు ఎవడో చెప్పాడు, మనం చెరసాల్లో పెట్టిన ఒక బానిస కళలకు అర్థం చెప్తున్నాడు, వాడిని పిలిపించండి, రాజా మీకు ఉపయోగపడతాడేమో అని చెప్పినప్పుడు యోసేపుని తీసుకొచ్చారు. దేవునికి స్తోత్రం. యోసేపు వచ్చి వెంటనే చెప్పేశాడు, 7 బలహీనమైన ఆవులు రాబోతున్న 7 కరువు కలిగిన సంవత్సరములు, 7 బలమైన ఆవులు రాబోతున్న 7 సంవత్సరాల్లో మీకు పండే పంట యొక్క సమృద్ధి. ఈ 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ 7 ఆవులు, అనగా ఆ వికారమైన 7 ఆవులు కరువు కలిగించే ఆ 7 సంవత్సరాలు, ఈ 7 ఏళ్లలో మీరు సంపాదించినదంతా అవి తినేస్తాయి, మీరు కరువులోకి వెళ్ళిపోతారు. ఈ 7 వెన్నులు సమృద్ధికి సంబంధించినవి, ఈ 7 వెన్నులు కరువుకి సంబంధించి అని చక్కగా వివరించి చెప్పాడు. చెప్పగానే ఫరో ఆశ్చర్యపడి, ఫరో దేవుడిని ఎరిగిన వాడు కాదు, దేవుడు అంటే ఎవరో తెలీదు, అసలు యెహోవా దేవుని గురించిన మాట ఎప్పుడు విన్నవాడు కాదు. బయలు దేవతలను ఆరాధించేవారు వారు, అషోరోతు దేవతలను ఆరాధించేవారు వారు. చిన్నపిల్లలను తీసుకెళ్ళి మండుతున్న బయలు చేతుల్లో పెట్టి అది బూడిదైపోతే బయలు మాతో మాట్లాడింది అనుకునే అంత వెర్రితనంలో బ్రతుకుతున్న వ్యక్తి ఫరో. ఈ ఫరోతో యోసేపు ఈ కలభావం చెప్పగానే ఆ ఫరో ఏమన్నాడు తెలుసా? ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన వాడిని కనుగొనగలుగుమా? దేవునికి స్తోత్ర. దేవుడు అంటే ఎవరో తెలియదు అతనికి. అయితే యోసేపు మాటలు విన్న తర్వాత, యోసేపు జ్ఞానమును చూసిన తర్వాత, ఇతడు దేవుని ఆత్మ చేత నింపబడిన బిడ్డ. ఇతనంత జ్ఞానము ఎవరికి మన రాజ్యంలో లేదో. కారణము, ఇతనిలో దేవుడు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. స్వార్థ చెప్పాడా యోసేపు? యెహోవా గురించి చెప్పాడా యోసేపు? కలభావం చెప్పాడు అంతే. కానీ అతడి జ్ఞానమును చూసి ఇతనిలో ఎవరున్నారు? దేవుని ఆత్మ నివసిస్తున్నాడు. దేవునికి స్తోత్ర. ఒక సంభాషణలోకి వెళ్ళి ఒక ఫోన్ కాల్ నువ్వు మాట్లాడితే, కొంతమంది వ్యక్తులతో నువ్వు మాట్లాడితే
ఏదైనా గొడవ జరుగుతున్నప్పుడు తగుకు నేను పిలిస్తే ఇంటిలో సమాధానం లేని పరిస్థితుల్లో నువ్వు ఆ సమాధానం కలిగించడానికి వెళ్ళి కూర్చుని మాట్లాడితే నీ మాటను చూసి కనిపెట్టాలి, ఇతనిలో ఏమున్నది? దేవుని ఆత్మ ఉన్నాడు. ఇతడు ఏమై ఉన్నాడు? ఇతడు వెలుగై ఉన్నాడు. అన్యరాజ్యానికి రాజు అయిన బయలును ఆరాధించే ఫరో యోసేపులో ఉన్న దేవుని ఆత్మను గుర్తించగలిగాడు. దేవునికి స్తోత్ర. ఎందుకు? యోసేపు వెలుగుతున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. యోసేపు గురించి రాయించారు, అతడు ఫలించేడు కొమ్మ, అతడు గోడల మీదకి ఎక్కి వ్యాపించును. ఎలా వ్యాపిస్తాడు? ఎందుకు వ్యాపిస్తున్నాడంటే అతనిలో దేవుని వెలుగు ఉన్నది. దేవునికి స్తోత్ర. ఆ వెలుగు ప్రకాశించకుండా ఆపగలిగేవారు ఎవరు లేరు. ఫరో ఎదుట కూడా ఆ వెలుగు వెలిగింది. దేవునికి స్తోత్ర. ఈరోజు క్రైస్తవుడిగా నీ వెలుగు రాజకీయ నాయకుల దగ్గర వెలగాలి. దేవునికి స్తోత్ర. ఈరోజు క్రైస్తవులుగా మన వెలుగు లోకములో అన్యుల ఎదుట వెలగాలి. లోకములో ఉన్న గర్విష్ఠుల ముందు వెలగాలి. నువ్వు దేవుని బిడవైతే వెలుగుతూనే ఉంటావు. దేవునికి స్తోత్ర. నువ్వు సాతాను బిడవైతే చీకటైపోతూ ఉంటావు. ఒకడు లంచం ఇవ్వడానికి దగ్గరికి వచ్చాడు, లేదా లంచం ఇవ్వమన్నాడు, నేనివ్వను అన్నావంటే వెంటనే కనిపెడతాడు. ఏమని తెలుసా? ఏమని? వీడిలో వెలుగు ఉంది. దేవునికి స్తోత్ర. వీడు అక్రమము చేయట్లేదంటే వీడు నమ్ముకున్న దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు వీడిలో కూడా ప్రవహిస్తుంది. దేవునికి స్తోత్ర. అంతేగాని ఒరే ఈ పని చేసి పెట్టరా, ఇంత డబ్బులు గవర్నమెంట్ దగ్గర నుంచి మనం కొట్టేద్దాం, ఇదిగో పలానా తప్పుడు అడ్రస్తో నువ్వు ఒక లోన్ పెట్టు, వేరే ఒకటి పేరుతో నువ్వు లోన్ పెట్టు, ఏదో వ్యాపారం పెడుతున్నానని చెప్పి రాసే గవర్నమెంట్కి. వ్యాపారం లేదేం లేదురా, ఒక స్థలంలోకి వెళ్ళి ఆ స్థలాన్ని చూపించే, ఏదో పెద్ద ఫామ్ పెడుతున్నాను ఏదో పెట్టే, మనం ఏదో పథకం మీద డబ్బులు లాగేద్దాం అని ఎవడో చెబితే వచ్చి ఆడికి 50% ఇచ్చి నువ్వు 50% తీసుకుని డబ్బులు తీసుకున్నావు అనుకో, నువ్వు ఎందులో గెలిపినోడివి? నువ్వు చీకట్లో ఉన్నావు నాయన. దేవుణ్ణి ఎరిగిన వాడవ కాదు, దేవుని మూలంగా పుట్టిన వాడవ కాదు. దేవుని మూలంగా పుట్టిన వాడవ అయితే ఆ ఆఫర్ నీ దగ్గరికి వచ్చినప్పుడు ఏమంటావు తెలుసా? నేను నా దేవుని వెలుగును ప్రకాశించేవాడిని, ఈ చీకటి నా ముందు ఎంత మాత్రం నిలబడలేదు. దేవునికి స్తోత్ర. నిలబడలేదు. అది నీలో దేవుని వెలుగుంటే నువ్వు అక్రమము చేయవో, నువ్వు అన్యాయము చేయవో. ఇదిగోరా పక్కనోడు పొలం ఎప్పటి నుంచి అలా పట్టుకున్నది, దానికి పట్టాలు లేవు గిట్టాలు లేవు, కలిపేసుకుందాం బడా, లోపలికి పెట్టేసుకుందాం దా, నీకు 50 నాకు 50. ఓకే, దేవునికి స్తోత్రం. దేవుడు నాకు ఎప్పటి నుంచి ఇస్తానన్నాడు, ఇలాగ ఇచ్చాడా అని తీసుకున్నావు అనుకో, నువ్వు ఎవరికి సంబంధించిన వాడివి? చీకటే. దేవుడు తెలుసున్నవాడు అక్రమాన్ని ఆహ్వానించడు, అన్యాయంగా వచ్చే దానికోసం చేయి చాపడో. దేవుని వెలుగుతో నింపబడిన వాడు ఓటికి డబ్బులు తీసుకోడు. ఇదిగోరా 500 వాళ్ళ దగ్గర నీ దగ్గర 3 పార్టీల దగ్గర తీసేసుకుని మా గుద్దయ్య తీసేసుకున్నావు అనుకో, ఎవరు? అందుకే చెప్తాను, ఓటికి డబ్బులు తీసుకున్న వాళ్ళందరూ క్రైస్తవులు కాదు, వారు సాతాను పిల్లలు. తిరుగులేదు అందులో. వాడు చర్చికి వస్తారు అంతే. చర్చిలో అందరూ దేవుని బిడ్డలే ఉంటారా? యేసుప్రభు మందిరంలో, సమాజ మందిరంలో ప్రకటిస్తున్నాడు మొట్టమొదటిసారిగా. బాప్తిసం పొందిన తర్వాత లోకంలోకి వెళ్ళి సమాజ మందిరంలో నిలబడి ప్రకటిస్తున్నప్పుడు సమాజంలోంచి ఒకళ్ళు లెగిసాడట తక్కువని. ఎక్కడ? చర్చిలో ఒకళ్ళు లెగిసి, బోధకుడా మాతో నీకేం పని అన్నాడు. అంటే ఎవడున్నాడు? వాళ్ళలో దురాత్మ ఉన్నాడు. వాడెక్కడున్నాడు? ఇక్కడ చర్చిలో ఉన్న ఈ కొద్ది మందిలో దురాత్మలు పట్టి కూర్చున్న వాళ్ళు కూడా ఉంటారు మీలోనే. మీరందరూ దేవదూతలను నేను నమ్ముతానా, దేవుడిని నమ్ముతాడా? మీలో దెయ్యం పిల్లలు చాలామంది ఉంటారు, ఇక్కడే కూర్చుంటారు, కానీ మీరు దెయ్యం పిల్లలు. అది వారు గుర్తిస్తారు కొంతమంది గుర్తించలేరు. చర్చికి వచ్చిన ప్రతి ఒక్కటి దేవుని బిడ్డ కాదు. నువ్వు వెలుగుతుంటేనే నువ్వు వెలుగు సంబంధివి. దేవునికి స్తోత్రం. ప్రభు అంటున్నాడు, చీకటికి వెలుగుతో ఏమీ సంబంధం అంటున్నాడు. దేవునికి స్తోత్రం. దానికి దీనికి సంబంధం లేదు. చీకటి వెలుగు ఎప్పుడు ఆకాశంలో ఒకేసారి కనబడటం మీరు చూసారా? సగం ఆకాశం చీకటగా, సగం ఆకాశం వెలుతురుగా ఎప్పుడైనా చూసాడా ప్రపంచంలో? చూసారా?
ఎప్పుడైనా మీ ఇంట్లో క్యాండిల్ చీకటి పక్క పక్కన ఉండడం చూసారా? కనబడదు. ఎందుకని? వెలుగు ఉంటే చీకటి పారిపోవాలంతే. దేవునికి స్తోత్రం. వెలుగు యొక్క లక్షణమే చీకటిని పారద్రోలడం. దేవునికి మహిమ కలుగునగాక. నువ్వు వెలుగై ఉంటే యోసేపు వలె ఫరో ఎదుట ప్రకాశిస్తావు. ఫరో అన్యాయం చేసేవాడు, దేవుణ్ణి ఎరిగిన వాడు కాదు, బయలును ఆరాధించేవాడు, అక్రమం చేయవాడు, వెట్టి చాకిరి చేయించే లక్షణం కలిగిన ఫరో వాడు. అయితే యోసేపు ఆ ఫరో ముందు వెలిగాడు. ఈ లోకంలో అన్యాయస్తులైన అధికారుల ముందు నువ్వు నిజముగా వెలుగై ఉన్న దేవుని బిడవైతే నువ్వు వెలిగి తీరాల్సిందే. దేవునికి స్తోత్ర. లంచము ఇవ్వమన్నప్పుడు నేను ఇవ్వనని చెప్పాల్సిందే. ఓటికి నోటు తీసుకోమన్నప్పుడు నేను తీసుకోనని చెప్పాల్సిందే. అన్యాయంగా నీది కానిది ఏదో ఒకటి నీ దగ్గరికి వస్తున్నప్పుడు నాకు వద్దని చెప్పాల్సిందే. పాపం చేసే అవకాశం వచ్చినప్పుడు నో చెప్పాల్సిందే. నీలో వెలుగుంటే నువ్వు నిలబడలేవు, ఆ ప్రదేశాలకు వెళ్ళలేవు, ఆ పని చేయలేవు. అది నేను ఎంత ప్రలోభ పెట్టినా దానిని ఖచ్చితంగా తిప్పి కొడతావు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఖచ్చితంగా దాన్ని తిప్పి కొడతావు. మనలో వెలుగున్నప్పుడు మన మీదకు ఎంత శోధన వచ్చినా వెలుగు ముందు నిలబడలేదు గనక మనం దాన్ని తిప్పి కొట్టాల్సిందే. దేవునికి మహిమ కలుగునగాక. అది బయటికి పోవాల్సిందే. అది నిలబడలేదు, అది నీ వాకిటిలో ఉండలేదు, అది నీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోలేదు. కారణం, వెలుగులో చీకటి ఎప్పుడు నిలబడలేదు, తాలుకోలేదు. అది ఒక చిన్న పిల్లవాడిని తీసుకుని ఒక వేడి కలిగిన ఒక ప్రాంతంలో కూర్చోబెట్టగలవా? నువ్వు ఎంతసేపు కూర్చోబెట్టగలవు? కేకలేసి 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 అడిగి నడవడం రాకమైనా పాక్కుంటూ అయినా బయటికి పోతాడు. వాడు ఉండలేడు, దాన్ని తట్టుకోలేడు. అలాగే నీ ముందు సాతాను, అపవాది, దేవుని వెలుగు కలిగి ఉన్నవాడి ముందు అవన్నీ చాలా చిన్న చిన్నవి. దేవునికి స్తోత్ర. నువ్వు వెలుగుతుంటే ఆ చిన్న చిన్న శోధనలు నీ ముందు నిలబడలేవు, అవి పారిపోతాయి. అమ్మో, వీడిని కదపడం మన వల్ల కాదయ్యా. దేవునికి స్తోత్ర. ఒకవేళ అది బలమైనదనుకో నువ్వే పారిపోతావు, నువ్వు అక్కడ ఉండలేవు. దేవునికి స్తోత్ర. బలమైన శోధన యోసేపుకి వచ్చింది. ఇదే యోసేపుకి పోతిఫర్ భార్య రూపంలో ఏం చేశాడు? ఉన్నాడా? ఏం చేశాడు? ఒంటి మీద బట్టలు లేవు, పరిగెట్టాడు బయటికి. దేవునికి మహిమ కలుగునుగాక. నా యజమానుడు ఇంటిలో ఉన్నదంతా నా చేతికి ఇచ్చాడు, ఒక్క నిన్ను తప్ప, నా యజమాని నేను మోసం చేయలేనని బట్టలు లేకుండా పరిగెట్టాడు బయటికి. దేవునికి స్తోత్రం. ఎందుకు? అక్కడ వాడు ఉండలేడు, వాడు వెలుగై ఉన్నవాడు. దేవునికి స్తోత్ర. చీకటి దారుల్లోకి వాడు వెళ్ళలేడు. దేవునికి మహిమ కలుగునగాక. కాబట్టి యోసేపు వెలుగు ఫరో ఎదుట ప్రకాశింపబడింది. దేవునికి మహిమ కలుగునగాక. మరి కొంతమంది యవనస్తులు మీకు నేను చూపిస్తాను. చాలా చాలా ఉద్యోగకరంగా ఉంటుంది, జాగ్రత్తగా వినండి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 28, 29. నెబుకద్నెజరు షడ్రకు, మేషకు, అబేద్నెగో అనే వీరు దేవుడు పూజార్హుడు, ఆయన తన దూతనంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు, ఏ దేవుని సేవింపకయు యుందుమని తమ దేహములు అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచరే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నెబుకద్నెజరు అనే ఒక రాజు ఉన్నాడు. ఈ రాజు ఏం చేశాడో తెలుసా? 3వ అధ్యాయము మొట్టమొదటి వచనం చూడండి. రాజుగు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశములో దోరాయన మైదానములో దాన్ని నిలబెట్టించాను. అది 60 మూరల ఎత్తును, 6 మూరల వెడల్పును ఉండెను. 60 మూరలు. మూరంటే 1.5 ఇంచుమించు 75 అడుగుల ఎత్తు, 6 అడుగుల 9 అడుగుల వెడల్పులో పెద్ద విగ్రహం చేయించాడు. ఎవరు? నెబుకద్నెజరు. ఒక దేవతా విగ్రహాన్ని చేయించి ఆ బబులోను చుట్టూ ఉన్న వారందరూ ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా ఆ విగ్రహానికి మొక్కాలి. ఆ విగ్రహం దగ్గర దీపం వెలిగించే సమయంలో, బలుడిచ్చే సమయంలో అందరూ కూడా దాని దగ్గర మోకరించాలి. ఎక్కడెక్కడున్నా ఆ నాదం వినపడినప్పుడు, ఆ స్వరం వినపడి, ఆ బోర ఊదినప్పుడు వారు మోకరించాలని ఒక రూల్ పెట్టాడు.
అందరూ మోకరిస్తున్నారు, అందరూ దాన్ని పూజిస్తున్నారు. ముగ్గురు మాత్రం మోకరించట్లేదు, దాని ముందు వంగట్లేదు. ఆ ముగ్గురు ఎవరంటే దేవుని బిడలైన షడ్రకు, మేషకు. రాజ్యం అంతా మోకరిస్తున్నారు, ముగ్గురు మోకరించట్లా. మోకరించినప్పుడు ఏమవుద్ది? అందరి దృష్టి వారి మీద పడతాయి. ఒకడు వెళ్ళాడు రాజు దగ్గరికి, రాజా నువ్వు ఒక అద్భుతమైన విగ్రహాన్ని ప్రతిష్ఠించి అందరికీ దేవుడిగా దాన్ని నియమించావు, ఆ దేవతని అందరూ మొక్కుతున్నారు, కానీ యూదులైన ఈ ముగ్గురు మాకు మొత్తట్లేదయ్యా. నీ ఆజ్ఞను తిరస్కరించారు గనక వీరిని బగబగ మండే అగ్నిగుండంలో పడివేయి అని రాజుకు సూచించారు. రాజు ముగ్గురిని పిలిపించాడు, యవనస్తులు ముగ్గురిని పిలిపిస్తే రాజు అన్నాడు, మీరు మొక్కుతారా, దానికి అర్పించి తింటారా, సరే, లేకపోతే మిమ్మల్ని ఎందులో పడేస్తాను? అగ్నిగుండంలో పడేస్తాను. వారన్నారు, అసలు నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి కూడా మాకు ఇష్టం లేదు, మేము మొక్కం అన్నారు. దేవునికి స్తోత్రం. ఎవరి ముందు? మహారాజు ముందు ముగ్గురు సాధారణమైన యువకులు, మాకు ఇష్టం లేదయ్యా, ఏం చేసుకున్నాడో చేసుకోపో అన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. నా వైపు చూడండి. ఒరే, నేనే ప్రపంచంలో అందరికంటే గొప్ప దేవుణ్ణి, దేవతను నియమించాను, దీనికంటే పెద్ద దేవత లేదు. ఒకవేళ మీరు దీనికి మొక్కితే సరే, లేకపోతే మిమ్మల్ని అగ్నిగుండంలో పడేస్తాను. నా నుంచి మిమ్మల్ని కాపాడగలిగిన దేవుడు ఎక్కడ ఉన్నాడు రా, మొక్కనే అన్నాడు. అప్పుడు ఏమన్నారట? 16 షడ్రకును, మేషకును, అబేద్నెగో రాజుతో ఇలాగూ చెప్పి, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలన చింత మాకు లేదు. దేవునికి స్తోత్ర. ఏమంటున్నారు? దీని గురించి ఆన్సర్ ఇవ్వాల్సిన, అలా ఎలాంటి స్టేట్మెంట్ అంటారు ఇది? రాజు దగ్గర కనీసం వివరించాలి కదా. అయ్యా మేము యూదులమయ్యా, దేవుని బిడ్డలం, మేము అలా మొక్కకూడదయ్యా, అర్థం చేసుకోవయ్యా అన్నట్లా. రాజు ఏమంటున్నాడు? మిమ్మల్ని రక్షించే దేవుడు ఎక్కడున్నాడు రా అనగానే ఏమంటున్నారు? మాకున్నాడు ఒక దేవుడు అన్నట్లా. ఏమంటున్నారు? అసలు నీకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం మాకేంటి? ఎలాగుంటుంది? అగ్నిగుండం అక్కడ కాదు, వీళ్ళ మొహంలో కనపడి ఉంటుంది. అక్కడే రాజు గుండెల్లో అగ్నిగుండం మగిలి ఉంటుంది. దెబ్బగా వేడిగా అయిపోయినది రాజు శరీరం అంతా. ఎవడు రాయుడు? రాజు ముందుకు వచ్చి ముగ్గురు చిన్న పిల్లలు యవనస్తులు ఏమంటున్నారు? నీకు సమాధానం ఇవ్వడం ఏంట్రా ఎలా? రాజు కోపం వచ్చింది. వెంటనే ఏం చేశాడు తెలుసా? ముగ్గురిని తీసుకెళ్ళి బగ మండుచున్న అగ్నిగుండంలో వేశాడు. అది ఎలాంటి అగ్నిగుండమో తెలుసా? ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం చదువుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. అది ఎలాంటి అగ్నిగుండం అంటే, వీళ్ళ ముగ్గురిని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేయడానికి కనీసం ఒక్కొక్కరికి 2 చొప్పున 6 కావాలా వద్దా? 2 పట్టుకుని లాక్కెళ్ళాలంటే వీరిని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేయడానికి తీసుకెళ్ళిన వాళ్ళు కాలిపోయారు. అంటే ఆ వేడి పైదాకా వచ్చేస్తుంది. తీసుకెళ్ళి వీళ్ళని కిందకి పడేసి వీళ్ళ కాలిపోయారట. అంటే ఎంత అగ్నిగుండం అది, ఎంత వేడి! వీళ్ళని పడేసి వీళ్ళు తిరిగి వెళ్తా వీళ్ళకి మంటలు అంటుకుని వీళ్ళు చచ్చిపోయారట, కాలిపోయారు. అంత దారుణమైన అగ్నిగుండం. అందులో పడవేసిన నెబుకద్నెజరు ఇప్పుడు ఏమంటున్నాడు? షడ్రకు, మేషకు, అబేద్నెగో దేవుడైన వాడు పూజార్హుడు అంటున్నాడు. దేవునికి స్తోత్ర. వీరు ముగ్గురిని అగ్నిగుండంలో పడేసిన వాడు ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటి? షడ్రకు, మేషకు, అబేద్నెగోయను వీరు నమ్ముకున్న దేవుడు పూజార్హుడు. ఆ దేవుడు ఎంత గొప్పవాడంటే రాజాజ్ఞను సైతం వ్యర్థము చేసిన గొప్ప దేవుడు. దేవునికి మహిమ కలుగునగాక. ఎలాంటి వాడు? దేవుడంటే ఎరగని వాడు, నేను పెట్టించిన ప్రతిమకే మొక్కాలని ఆజ్ఞ జారీ చేసిన వాడు, ప్రార్థన అంటే ఎప్పుడు తెలియనివాడు, షడ్రకు, మేషకు, అబేద్నెగో ఏ దేవుడిని నమ్ముకుంటున్నాడో కూడా తెలియనివాడు ఏ స్టేట్మెంట్ ఇస్తున్నాడు? ఆయనే పూజార్హుడు, ఆయనొక్కడే దేవుడు అంటున్నాడు. దేవునికి స్తోత్ర. ఎంతటి మార్పు ఎలాగొచ్చింది నెబుకద్నెజరు నీలో అంటే? ఎలా జరిగిందో తెలుసా? ఇప్పుడు చూద్దాం, చూడండి. 24 రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము 3 మనుష్యులను బంధించి అగ్నిలో వేసితిమి కానీ తన మంత్రులను అడిగాను. వారు, రాజా,
సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చి, అందుకు రాజు చూడండి, నేను 4 మనుష్యులను బంధకములో లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి ఏ హానియు కలగలేదు. 4వ వాని రూపము దేవదూతల రూపము వలె నాకు కనబడుతుంది. దేవునికి స్తోత్ర. ఎంతమందిని వేసాడు అగ్నిగుండంలో? 3 బంధించి వేసాడు. రాజు అడిగాడు, రే మనం ఎంతమందిని వేసాం? లోపల 3 వేసాం కదా. వేసాం రాజా. రే పిచ్చోళ్ళరా, నేను అగ్నిగుండం దగ్గరికి వెళ్ళి చూస్తే అందులో 4 ఉన్నారు. దేవునికి స్తోత్ర. 4కి సంఖ్యలు లేవు. ఆ 4 సంచరిస్తున్నారు, లోపల తిరుగుతున్నారంట. ఇందులో అగ్నిగుండంలో తిరుగుతున్నారు. ఆ 4లో 4వ వాడు దేవదూత వలె ఉన్నాడు. ఆ 4వ వాడు యేసుక్రీస్తు ప్రభువే. దేవునికి స్తోత్ర. మిమ్మల్ని ఆశ్చర్యపరిచి ఇంకో సంగతి నేను చెప్తాను. ఇప్పుడు నాకు దేవుడిచ్చిన ఆలోచన, నేను ఆశ్చర్యపోయిన ఆలోచన ఏంటో తెలుసా? 3 వేస్తే 4 కనపడుతున్నారనేది చాలా గొప్పగా, అగ్నిగుండంలో తిరుగుతున్నారనేది చాలా ఆశ్చర్యంగా కనపడుతుంది. అయితే నన్ను ఆశ్చర్యపరిచిన ఇంకో సంగతి ఏంటో తెలుసా? అసలు అగ్నిగుండములో 4 ఉన్నారని ఎలా కనపడింది? ఒకటి. రెండోది, అసలు అగ్నిగుండంలో వారి చేతికి సంఖ్యలు లేవు అనేది ఎలా కనపడింది? ఒకసారి అగ్నిగుండంలోకి వేసిన తర్వాత ఎవడైనా కనపడతాడా? నన్ను ఆశ్చర్యపరిచిన సంగతి ఇది. ఒకసారి అగ్నిగుండంలోకి వెళ్ళిన తర్వాత ఎవడైనా కనపడతాడా? ఒక చొక్కాని మంటలో వేసావు, ఎంతసేపు కనపడుద్ది? ఎంతసేపు కనపడుద్దండి? బాగా మండుతున్న మంటలో ఒక కోడి పిల్లని వేసావు, ఎంతసేపు కనపడుద్ది? వేసిన 2 నిమిషాల్లో నల్లగా అయిపోద్దా అవదా? ఇప్పుడు అది ఎంత వేడిమి గల అగ్గినట, తీసుకెళ్ళి వేయిసేవారు కూడా కాలిపోయారంటే, అక్కడ ఆ కింద అగ్నిగుండం ఉంటే ఇక్కడ కూడా మండిపోతుంది, మంట ఇక్కడ దాకా వచ్చేస్తుంది. ఇక్కడి నుంచి పడదోసిన వారు కూడా చచ్చిపోయారు కాలి. అంత అగ్ని అంటే ఎంత వెలుగును ప్రకాశిస్తూ ఉంటుంది అంత అగ్ని. జాగ్రత్తగా వినాలి. అంత అగ్నిలో నుంచి ఎంత వెలుగు వస్తుంది? ఎంత వెలుగు వస్తుందమ్మా? ఊహించగలవా? అంత వెలుగులో 4 తేటగా కనపడ్డారు, 4 రూపాలు కనపడ్డాయి. అందులో ఒకడు దేవదూతలా ఉన్నాడని కనపడింది. ఆ 4కి సంఖ్యలు కూడా లేవని కూడా తేటగా కనపడిందంటే, నన్ను ఆశ్చర్యపరిచిన సంగతి ఏంటో తెలుసా? అగ్నిగుండము కంటే ఎక్కువ వెలుగుతో ఈ 4 వెలుగుతున్నారు కనుక అగ్నిగుండంలో ఉన్న వెలుగు కనపడలేదు, ఈ 4లో ఉన్న వెలుగు కనపడింది. దేవునికి స్తోత్ర. అది నన్ను ఆశ్చర్యపరిచిన సంగతి. అగ్నిగుండంలో ఏది కనపడదు కదా. అగ్నిగుణంలో వెలుగు కంటే కూడా షడ్రక్, మేషకు, అబేద్నెగోను వెలిగిస్తున్న దేవుడు తాను పక్కన నిలబడ్డాడు గనక, వారితో ఉన్నాడు గనక, ఆ దేవుని వెలుగు వీరిలోకి వచ్చింది గనక, అగ్నిగుండము ప్రకాశిస్తున్న వెలుగు కంటే వీరిలో నుంచి బయటికి వస్తున్న వెలుగు ఎక్కువగా కనబడుతుంది. ఎంత తేటగా కనబడుతుంది అంటే సంఖ్యలు కూడా లేవని గుర్తించాడు నెబుకద్నెజర్. దేవునికి స్తోత్ర. ఎంత అద్భుతమైన విషయం అండి ఇది. ఎంత అద్భుతమైన సంగతి, ఎంత ఆశ్చర్యపరిచే సంగతి. దీని అర్థం ఏంటో తెలుసా? ప్రభు నీతో ఉంటే 1,00,000 మంది కాదు, 1,00,00,000 మంది దేవుణ్ణి ఎరగని, పాపములో సంచరిస్తున్న, చీకటిలో సంచరిస్తున్న వారి మధ్యలో నువ్వు నిలబడినా తేటగా నీ ముఖం కనపడాల్సిందే. దేవునికి స్తోత్ర. తేటగా నీ వెలుగు కనపడాల్సిందే. అగ్ని గుండములోనే షడ్రకు, మేషకు, అబేద్నెగో వెలుగుతే ఈ లోకంలో నువ్వు వెలగలేవా? దేవుణ్ణి కలిగి ఉంటే. దేవునికి స్తోత్ర. నీ వెలుగు ప్రకాశించదు అన్యజనుల ఎదుట, మీ వెలుగును అన్యజనుల ఎదుట ప్రకాశింపనీయుడు అంటున్నాడు. దేవునికి స్తోత్ర. నిన్ను గుర్తించట్లేదు దేవుని బిడ్డగా, నువ్వు కనబట్టలేదు దేవుని బిడ్డగా అంటే నీలో వెలుగు లేదు, నీలో ఏదో చీకటి ఉంది, నీలో ఏదో లోకమును పెట్టుకున్నావు. ఒకసారి దాన్ని విడిచిపెట్టి చూడు, దాన్ని వదిలేసి చూడు, దేవుని వెలుగును ఆశ్రయించు. అగ్నిగుండంలో షడ్రక్, మేషక్, అబేద్నెగో వెలిగినట్లుగా నిన్ను కూడా వెలిగిస్తాడు నా యేసయ్య. దేవునికి మహిమ కలుగును గాక. అది ఆయనలో ఉన్న శక్తి. మీకు ఎంత అర్థమైందో నాకు తెలియదు, కానీ ఒకసారి కనుక ఊహించి చూస్తే, నా మాటలు వినడం కాదు కానీ మీరు ఒకసారి ఇమాజిన్ చేసుకుని చూస్తే, అగ్నిగుండంలో ఉన్న వెలుగు కనపడకుండా వీరు ప్రొజెక్ట్ అవ్వడం ఏంటి?
ఉదాహరణకు చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఫ్లడ్ లైట్ ఉంది, దాని పక్కన నా ఫోన్లో ఫ్లాష్ లైట్ పెట్టి వేసాను అనుకో, పక్కన నిలబెట్టాను అనుకో, ఫ్లడ్ లైట్ కనపడద్దా, ఫ్లాష్ లైట్ కనపడద్దా? ఏది కనపడుద్ది? ఫ్లడ్ లైట్లా ఫ్లాష్ లైటా? ఈ ఫ్లడ్ లైట్ ముందు నా ఫ్లాష్ లైట్ ఎందుకు? ఎందుకంటే అంత వెలుగుతుంది. ఇప్పుడు అగ్నిగుండం పెద్ద ఫ్లడ్ లైట్ లాంటిది, షడ్రక్ మేషక్ అబేద్నెగో ఫ్లాష్ లైట్ లాంటి వాళ్ళు. కానీ ఈ ఫ్లాష్ లైట్ అగ్నిగుండాన్ని డామినేట్ చేసింది, ఫేడ్ చేసేసింది. కారణం ఏంటంటే ఈ ఫ్లాష్ యేసయ్య దగ్గర నుంచి వచ్చిన ఫ్లాష్. దేవునికి స్తోత్ర. ఈ వెలుగు దేవుని వెలుగు, ఇది లోకంలో ఉన్న వెలుగు లాంటిది కాదు. ఇది ఒక్కసారి నీలోకి వచ్చిందంటే వెలగకుండా నిన్ను ఎవడ ఆపలేడో. నీ చుట్టూ 1,00,000 మంది అక్రమదారులు వచ్చినా, నీ చుట్టూ 1,00,000 మంది అన్యాయస్తులు తిరుగుతున్నా, నువ్వు ఒక్కడివి ప్రత్యేకంగా కనపడతావు. కారణము నీవే లోకమునకు వెలుగై ఉన్న వాడివి. దేవునికి స్తోత్ర. ఆశ్చర్యపోయాడు నెబుకద్నెజరు, కంగు తిన్నాడు. చూడండి 26 చూసి, అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరికి వచ్చి, షడ్రకు మేషకు అబేద్నెగో అను వారులారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యొద్దకు రండని పిలవగా, షడ్రకు మేషకు అబేద్నెగో అగ్నిలోంటికి బయటికి వచ్చిరు. దేవునికి స్తోత్ర. ఎక్కడ నన్ను ఆశ్చర్యపరిచిన ఇంకొక సంగతి ఏంటో తెలుసా? మీకు ఎంతమందికి ఎలిగిందో లేదో నాకు తెలియదు. ఎక్కడ నాకు చాలా నవ్వు వచ్చి ఇది చదువుతున్నప్పుడు నవ్వుకుని ప్రభుని ఆనందంతో స్తుతించిన ఒక సంగతి ఇందులో ఉంది. నెబుకద్నెజరు మాటలు నా హృదయంలో ఆ సన్నివేశాన్ని నేను చూశాను. ఇప్పుడు ముగ్గురిని ఎత్తే 4 ఉన్నారు, వాళ్ళకేం కాలిపోలేదు, అగ్నిగుండం కంటే ఎక్కువ వెలుగుతున్నారు. ఇప్పుడు నెబుకద్నెజరు వెళ్ళంట దాని దగ్గర నుంచి ఏమంటాడంటే, షడ్రకు మేషకు అబేద్నెగోను మహోన్నతుని దేవుని సేవకులారా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు షడ్రక్కీలు నెబుకద్నెజరు ఈ లోపు అర్థమైపోయింది ఏమనంటే, నేను పెట్టిన ఈ దేవతలో ఏమీ లేదు నాయన, వీళ్ళతో పాటు ఉన్న 4వ వాడు మహోన్నతుడు, ఆయనే దేవుడని స్తుతించేస్తున్నాడు దేవుడిని. ఇక్కడే మహోన్నతుని దేవుని సేవకురాలా బయటికి రండి అంటున్నాడు. నన్ను ఆశ్చర్యపరిచిన సంగతి ఇది కాదు. ఏంటో తెలుసా? జాగ్రత్తగా వినండి. నెబుకద్నెజరు వచ్చాడు దీని దగ్గరికి, అంటున్నాడు, షడ్రకు మేషకు అబేద్నెగో మహోన్నతుని దేవుని సేవకులారా, ఇంకా చాలే లోపల తిరిగింది బయటకు వచ్చేయండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందా నా మాట? మీకు అర్థమైందా? అంటే నెబుకద్నెజరు ఎలాగన్నాడంటే, ఇప్పుడు అగ్నిగుండంలో వేసినాడు బయటికి ఎలా వస్తాడు? ఎవరు తీయగలరు? ఏ లోహము, ఏ చైన్ అందులోకి వేసినా ఏమైపోద్ది? కరిగిపోద్ది. ఇప్పుడు ఏదైనా చైన్ వేసో ఎవరైనా పంపించో రమ్మంటున్నాడా? ఏమంటున్నాడు? అక్కడికి వచ్చి అంటే నెబుకద్నెజరుకి అర్థమైపోయింది, అగ్నిగుండంలో చక్కగా ఏం కాకుండా తిరుగుతున్నారు, వీళ్ళు బయటికి రావాలంటే ఎప్పుడో రావచ్చు, వాళ్ళ దేవుని శక్తిని చూపించడానికే అగ్నిలో సరదాగా అటు ఇటు తిరుగుతున్నారు. అయ్యా మీ దేవుని శక్తిని నేను చూశాను, కానీ షడ్రకు మేషకు అబేద్నెగో చాలయ్యా ఇంక బయటికి రండి అనగానే ముగ్గురు టపా బయటకు వచ్చారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత అద్భుతమైన సంగతి ఇది. నెబుకద్నెజరు ఎంత ఆశ్చర్యకరంగా, ఎంత చిన్న పిల్లవాడి వల్లే మారిపోయి మాట్లాడి కఠినాత్ముడు, ఇంకా చాలు బాబు మీరు రెండయ్యా. దేవునికి స్తోత్ర. ఇతనేం ప్రయత్నం చేయలేదు, వాకిలి తెరవడానికి కూడా వీల్లేదు, అంత అగ్నిది. పడవేయడానికి వెళ్ళిన వాళ్ళు కాలిపోయారంటే నెబుకద్నెజరు వాకిలిని అసలు పట్టుకోగలడా? మీరు వచ్చేయండి, చక్కగా వాళ్ళే నడుచుకుంటా డోర్ తీసుకుని వచ్చేసారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇప్పుడు చూడండి 27, అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధానమంత్రులను కూడి వచ్చి మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండుటయు, వారి తల వెంట్రుకలలో ఒక్కటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసనైనను వారి దేహములకు తగలకుండుటయు చూచిర్రి. దేవునికి స్తోత్రం. బయటికి రాగానే మొత్తం అందరూ షడ్రకు మేషకు అబేద్నెగో దగ్గరికి వెళ్ళి ఒకడు చేయి పట్టుకున్నాడు, ఒక్క ఎంటుకు కూడా కాలేదు. ఒకడొచ్చాడు తల పట్టుకున్నాడు, ఒక్క ఎంటుకు కూడా కాలేదు. ఇంకొకడు వచ్చాడు వస్త్రాల దగ్గరికి వచ్చి వాసన చూస్తున్నారు,
కాలకపోవడం ఓకే, కాలకపోవడం ఓకే. ఆశ్చర్యపరిచే సంగతి ఏంటంటే కాలకపోవడం ఓకే. మనం చలిమంట వేసుకుంటాం, చలి దగ్గర కూర్చుంటాం, కాలిపోతాం మనం, కాలం. కానీ మన దగ్గర ఏ వాసన వస్తుంది? ఆ పొగ బట్టలకు పట్టదా? పొగ బట్టలకు పట్టదా? కాలకపోవడం ఓకే, కానీ దాని ద్వారా వచ్చిన పొగ వాసన కూడా పట్టకపోవడం ఏంటి? దీనిలో ఉన్న ఆత్మీయ మర్మం ఏంటో తెలుసా? నిన్ను లోకంలో ఉన్న పాపము కాల్చకపోవడం మాత్రమే కాదు, కనీసం దాని యొక్క ఆకర్షణ నీ తలంపుల్లో కూడా ఎక్కువసేపు మెదలలేదు. దేవునికి స్తోత్రం. దాని తాలూకు వాసన కూడా నిలబడలేదు. ఎవడైతే దేవుని కొరకు వెలుగుతున్నాడో ఊహల్లోకి ఆ తలంపు వచ్చినప్పుడు కూడా, వాసన అంటే ఏంటి? వాసన అంటే ఏంటి? ఊహ, ఊహ, తలంపు. అరే బిర్యానీ చూస్తుంటేనే నోరు ఊరిపోతుందిరా, అద్భుతంగా ఉండుంటుంది అంటే అర్థం ఏంటి? వీడు తినకుండా అద్భుతంగా ఉండుంటుందని ఎలా చెప్తున్నాడు? దాని వాసన చూస్తే దాని రుచిని ఆస్వాదించేశాడు. మీకు అర్థమవుతుంది నేను చెప్తే మాటలు జాగ్రత్తగా వినండి. దాని వాసన చూసే దాని రుచి ఎంత అమోఘంగా ఉంటుందో కనిపెట్టేస్తాం. జాగ్రత్తగా అంటే ఒక ఆకర్షణను చూసే, ఒక వ్యక్తి యొక్క అందాన్ని చూసే ఊహల్లోనే తప్పు చేస్తూ ఉంటారు. వాసన అంటే అది శారీరకంగా చేసేదే కాదు, ఊహల్లో చేసేది. ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటో తెలుసా? అగ్ని కాల్చకపోవడం కాదు, బట్టలకు కూడా వాసన రావట్లేదంటే దేవుని వెలుగు నీలో ఉంటే శారీరకంగా నువ్వు వెళ్ళి పాపం చేయడమే కాదు, ఊహల్లో కూడా పాపపు తలంపు ఎక్కువసేపు మెదలలేదు. ఆ వాసన, ఆ తలంపు, ఆలోచన కూడా నిన్ను పాడు చేయలేదు. అది పారిపోవలసిందే. దేవునికి స్తోత్రం. దేవుని వెలుగు ఉన్న చోట పాపపు ఆలోచనకు కూడా తావు లేదు. అది దేవుని వెలుగు. వారు చూసి ఆశ్చర్యపోయారు. వెంటనే నెబుకద్నెజరు అంటున్నాడు, ఏమంటున్నాడు నెబుకద్నెజరు? షడ్రకు, మేషకు, అబేద్నెగోను వీరి దేవుడు పూజార్హుడు. దేవునికి స్తోత్రం. నువ్వు వ్యవహరించే విధానాన్ని బట్టి, నీ ప్రవర్తనని బట్టి ఎవడైనా ఎప్పుడైనా నీ దేవుడి గురించి ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చారా? నీ కుటుంబాన్ని చూసి, నీ ఆశీర్వాదం చూసి, నీ పరిచర్యను చూసి, ఇది పబ్లిసిటీ వలన వెలగట్లా, ఇది నిజముగా దేవుని వెలుగు కనుక దీనికి పబ్లిసిటీ అవసరం లేదు, దాని అంతటా అదే వెలుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. నిజంగా నీలో వెలుగుంటే ప్రియ దేవుని బిడ్డ, ఆలోచనలో కూడా నువ్వు పాపం చేయడానికి ఇష్టపడవు. ఎందుకంటే అది నిలబడలేదు నీ ముందు. దేవునికి స్తోత్రం. ఆ తలంపు నిలబడలేదు, అది పారిపోద్ది. వాసన కూడా పట్టలేదు బట్టలకే. అంటున్నాడు వీళ్ళ దేవుడే పూజార్హుడు. దేవునికి స్తోత్రం. నిన్ను చూసి నీ దేవుణ్ణి గణపరిచేలాగా ఎప్పుడైనా నీ బ్రతుకులో ఒక్కసారైనా బతికావా? బ్రతకకపోతే ఎన్నాళ్ళు ప్రభుని నమ్ముకుని వ్యర్థం కదా, ఎన్నాళ్ళు ప్రభుని నమ్ముకుని వేస్ట్ కదా. ఇక్కడ వాక్యం వినగానే వెళ్ళగానే నలుగురితో కలిస్తే మళ్ళీ లోకపూరిత మాటలే, ఆడిని ఎక్కిరించడం, ఈడిని ఎక్కిరించడం, వ్యర్థమైన సంభాషణలు, జోకులు, కుళ్ళు జోకులు, నవ్వుకోవడాలు, ఆడు గురించి ఈడు గురించి తిట్టుకోవడాలు, పగలు, కక్షలు. ఇదే నీలో నుంచి పరిమళ సువాసనకు బదులుగా కుళ్ళు వాసన బయటకు వస్తుంటే ఎలా వెలుగుతావు? వెలుగుకు బదులుగా చీకటి బయటకు వస్తుంటే ఎలా వెలుగుతావు? షడ్రకు, మేషకు, అబేద్నెగో వెలిగింది సాదా సేదా వ్యక్తి ముందు కాదు, తన విశ్వాసాన్ని చాలా బలంగా నమ్మి అంత పెద్ద విగ్రహమును కట్టించిన దేవత భక్తుడైన రాజు ముందు వెలిగారు. అంత మటుగా కాదు, ఏమన్నాడు తెలుసా? తర్వాత చూడండి 29. కాగా నేనొక శాసనము నియమించుచున్నాను. ఏదేమనగా ఈ విధమును రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడో. గట్టిగా కొట్టాలి ఇక్కడ చప్పట్లు, మీకు అర్థమైతే. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? విగ్రహం ఎంత ఎత్తుంది? అంత పెద్ద 75 అడుగులు ఎత్తైన విగ్రహం కనబడుతున్నప్పుడు ఆ విగ్రహం మీదకి దృష్టి వెళ్ళట్లా, ఈ ముగ్గురు మీదకి వెళ్తుంది. చూసి అంటున్నాడు, ఇలా రక్షించగలిగిన దేవుడు ఎవరు లేడయ్యా, అది దేవుడు కాదు, నేను దాన్ని వదిలేస్తున్నాను, ఎప్పటి నుంచి ఈ దేవుడిని నేను నమ్ముకుంటున్నాను అని రాయిస్తున్నాడు. కిందకి వెళ్ళి చూడండి. కాగా ఏ జనులలో కానీ, రాష్ట్రములలో కానీ,
ఏ భాష మాట్లాడు వారిలో కానీ షడ్రకు మేషకు అబేద్నెగో అని వారి దేవుణ్ణి ఎవరు దూషించునో వాడు తుత్తునీలుగా చేయబడును, వాని ఇల్లు ఎల్లప్పుడూ పెంట కొప్పగా ఉండుననెను. అంతట నుండి రాజు షడ్రకు మేషకు అబేద్నెగో అని వారిని బబులోను సంస్థానంలో హెచ్చించిన దేవునికి స్తోత్ర. ఏమంటున్నాడు అప్పటికీ ఈ దేవుడి పేరేంటో తెలీదు నెబుకద్నెజరుకి. దేవునికి స్తోత్రం. పదే ఇప్పటి నుంచి నేను ఒక శాస్త్రం చేస్తాను అంటే ఆ రూల్ ఏంటో తెలుసా? ఈ షడ్రకు మేషకు అబేద్నెగో దేవుడి గురించి ఎవడు ఒక్క మాట అటు ఇటు మాట్లాడినా వాడిని పీసులు కింద చేసేస్తున్నాను, వాడి ఇంటిని పెంట కుప్పగా చేసేస్తాను. ఎందుకంటే ఇప్పటి నుంచి నేను అదే దేవుడిని నమ్ముకుంటున్నా. ఏంటి స్టేట్మెంట్లు? ఒక్క రోజులో సీన్ రివర్స్ అయిపోయింది. కారణం ఏంటి? ముగ్గురు యవనస్తులు అగ్నిగుండం కంటే ఎక్కువ మంటతో వెలుగుతున్నారు. దేవునికి స్తోత్ర. ఎంత పెద్ద సంస్థానం, ఎంతమందికి రూల్ పాస్ చేసాడో తెలుసు. అది చిన్న చితక దేశం కాదు, పట్టణం కాదు అది. ఈ పట్టణంలో, ఈ దేశంలో పట్టణాలే కానీ రాష్ట్రాల్లో ఉన్న పల్లెల్లో ఉన్న ఏ ప్రజ ఎక్కడా కూడా ఈ దేవుణ్ణి తిరస్కరించడానికి వెళ్ళే దేవునికి స్తోత్ర. ఇలాంటి ఒక్క యవనస్తుడు మన దేశంలో మండితే ఎంత బాగుంటుంది అనుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అలా మండుటకు ఇక్కడున్న మనము, నేను, మీరు, మనలో ఒక్కడైనా దానికోసం ప్రయాసపడితే ఈ వెలుగును చూసి అందరి నోరులు కూడా సైలెంట్ అయిపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. మండితే అలా మండాలి దేవుని కోసం. దేవునికి స్తోత్ర. దేవుణ్ణి నమ్ముకుని పాపాన్ని తిరస్కరించలేకపోతే, దేవుణ్ణి నమ్ముకుని లంచాన్ని వద్దనుకోకపోతే, దేవుణ్ణి నమ్ముకుని అన్యాయము చేయడానికి ముందుకు రాలేకుండా ఆగిపోతే, దేవుణ్ణి నమ్ముకుని ఓటికి నోటు వద్దనుకోకపోతే, దేవుణ్ణి నమ్ముకుని అక్రమంగా వచ్చేదాన్ని ఇంట్లోకి తీసుకెళ్ళిపోతే, దేవుణ్ణి నమ్ముకుని దొంగతనాలు మానుకోలేకపోతే, నువ్వు సజీవమైన వెలుగై ఉన్న దేవుణ్ణి నమ్ముకుని ఉపయోగం ఏంటి? ఆయన వెలుగై ఉంటే నువ్వు వెలుగవ్వాల్సిందే. దేవునికి స్తోత్ర. ఆ దేవుడు వెలుగు అయితే నువ్వేంటి? మనలో వెలుగు ప్రకాశించినప్పుడు, మనలో కార్యాలు జరిగినప్పుడు, మన పరిచర్య వెలుగుతున్నప్పుడు, నీ సేవ వెలుగుతున్నప్పుడు, లేదా నీ కుటుంబం వెలుగుతున్నప్పుడు, దేవుడు అసాధారణమైన కార్యాలు నీ విషయంలో ఒక్కొక్కటిగా చేస్తూ వస్తున్నప్పుడు ఆ వెలుగుని ఆపగలిగే సత్తా ఎవడికి లేదో. దేవునికి స్తోత్ర. ఎవడైనా కామైపోవలసిందే, నీ దేవుడి వెలుగు చూడాల్సిందే. నెబుకద్నెజరు లాంటి రాజే ఈ దేవుడి గురించి ఎవడు ఏది మాట్లాడినా తుత్తినీలుగా చేస్తాను, వారింటిని పెంట కుప్పలుగా చేస్తాను అన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు నీతో. నిన్ను అదే వెలుగుగా నేను నియమించాను. నువ్వు రాజుల ముందు నన్ను గణపరచాలని నిన్ను కోరుకున్నాను. నువ్వు అధికారుల ముందు నా వెలుగును చూపిస్తావు నిన్ను పిలుచుకున్నాను. నువ్వేం చేస్తున్నావు నా ప్రియ బిడ్డ? వెలుగులో ఉన్నావా? చీకటిలో బ్రతుకుతున్నావా? నీలో వెలుగు ప్రజలు చూడగలుగుతున్నారా? నీలో నుంచి వచ్చే చీకటి చూస్తున్నారా? జాగ్రత్త. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. దేవునికి స్తోత్ర. నా వైపు చూడాలి. పేతురు యోహానులు ఒక స్వస్థత చేశారు. ఊహించలేని స్వస్థత. నడవలేని ఒకడికి నడిపించగలిగారు. ఒకడిని ఆశ్చర్యకరంగా స్వస్థపరిచారు. వాడు లెగిచ్చి గంతులు వేసి సమాజం అంతా తిరుగుతూ అక్కడున్న పట్టణం అంతా తిరుగుతున్నప్పుడు ఆశ్చర్యపోయారు. అప్పుడున్న యోధామత పెద్దలు, ధర్మశాస్త్రోపదేశకులు, అక్కడున్న అధికారులు, పన్ను వేసేవారు, వీరందరూ కలిసి ఈ పేతురు యోహానులు తీసుకొచ్చి సమాజ మందిరం నిలబెట్టి, ఎవరి వల్ల చేస్తున్నారా ఈ కార్యాలు? ఎవరా యేసు? వీరి ఉద్దేశం ఏంటంటే అందరూ ఈ కార్యాలు చూసి యేసుప్రభు నమ్మేసుకుంటే అప్పటి వరకు వీరు బిల్డ్ చేసుకున్న ఆ యోధ మతం అంతా నశించిపోద్ది, డబ్బులు పోతాయి. అప్పుడు గవర్నమెంటు ఈ డివోషను వేరు కాదు. అప్పుడు రాజ్యాలని ఎవరు ఏలేవారంటే ఈ చర్చ్ ఈ రాజ్యాన్ని ఏలుతూ ఉండేదన్నమాట. ఈ క్యాథడ్రల్ ఏదైతే ఉందో, అనగా ఈ ధర్మశాస్త్ర ఉపదేశకులు, యాజకులు, అధికారులు కలిపి రాజ్యాన్ని ఏలేవారు. అంటే గవర్నమెంట్స్, రిలీజియస్ పీపుల్
కలిసి రాజ్యాలు లేనేవారు. రోమా సామ్రాజ్యము కానీ ఈ యూదా సామ్రాజ్యాన్ని కానీ వారు పరిపాలిస్తూ ఉండేవారు. అప్పట్లో చాలా కాలం అది కొనసాగింది. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఇలాంటి కార్యాలు చేసి దాన్ని ప్రజలు చూసి మన మతం అంతా కూడా, మన ఆచారాలంతా కూడా పక్కకు పోయి అందరూ యేసుప్రభు నమ్ముకుంటే మన గతి ఏమవును అని చెప్పి వారిని పిలిపించి నిలబెట్టి, ఎవరి వలన చేస్తున్నారు ఈ కార్యాలు, ఎందుకు చేస్తున్నారు అని అడిగినప్పుడు ధైర్యముగా వీరిద్దరు చూడండి ఏం చెప్పారో తెలుసా? 10 మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏమనగా, మీరు సెలవు వేసినట్టు, మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు, నజరేయుడైన యేసు క్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచున్నాడు. ఇల్లు కట్టు వారైన మీరు తృణీకరించి రాయి ఆయనే, ఆ రాయి మూలకు తల రాయి ఆయను. మరి ఎవని వలన రక్షణ కలగదో ఈ నామమునే మనము రక్షణ పొందవలను గాని ఆకాశం కింద మనుషుల్లో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమని దేవునికి స్తోత్రం. అప్పుడట వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు ఆశ్చర్యపడి, దేవునికి స్తోత్ర. చుట్టూ ఎంతమంది ఉన్నారు? 100 మంది రాజులు, అధికారులు, యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు అందరూ ఉన్నారు. ఇప్పుడు ఒక్క మాట అటు కానీ ఒక్క మాట ఇటు కానీ దొర్లితే, అయితే దేవుని బిడ్డలారా గమనించండి, పేతురు యోహానులు చుట్టూ 100 మంది ఉంటే ఇతను అంటున్నాడు, వీళ్ళు అంటున్నారు, నాయనా మీరు ఇప్పుడు దాకా పాటించిన ఆచారాలు ఎందుకు పనికిరావో, ఈ నామమును తప్ప ఏ నామమున కూడా భూమి మీద రక్షణ కలగదో, ఈ నామమునే మీరు అందరూ నమ్ముకోవాలి. దేవునికి స్తోత్ర. ఒక్కసారి ఆ మాట విన్న వారు అందరూ హృదయంలో అనుకున్నారంట, ఎంత ధైర్యము వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? వీరు పామరులు కదా, అంటే ఏంటి, వీరు చదువు లేని వెర్రివారు కదా, ఎంత ధైర్యంగా ఎలా నిలబడ్డారు? వీరు డబ్బున్నోళ్ళు కాదు, చదువు ఉన్నోళ్ళు కాదు, స్థాయి ఉన్నోళ్ళు కాదు, పరపతి ఉన్నోళ్ళు కాదు, ఎలా నిలబడ్డారు ఎంత ధైర్యంగా అంటే, లోపల క్రీస్తు వెలుగు బయటికి ప్రకాశిస్తున్న వాడు ఎప్పుడు ధైర్యంగానే ఉంటాడు. దేవునికి స్తోత్ర. నువ్వు చంపినా నా దేవుడు నిజమైన దేవుడు, నేను చస్తే ఆయనతో ఉంటాను. దేవునికి మహిమ కలుగునగాక. అంతవరకు కాదండి, రిజర్వేషన్లు పోతాయి అంటే ధైర్యంగా నేను దేవుని బిడ్డనని చెప్పుకోలేని దుస్థితి. క్రిస్టియన్ అని చెప్తే రిజర్వేషన్లు రావో, ఎస్సీలో ఉండదు నేను బీసీలోకి వేస్తానంటేనే మాకు ఉద్యోగాలు రావు, మా బిడ్డలకు ఉద్యోగాలు రావాలంటే మీరు యేసుప్రభు నమ్ముకున్నావా, అయితే ఉద్యోగం రాదన్నారు అనుకో, ఎవరైనా ఏమంటావు? మేమే నమ్ముకోండి, హుదితే మేమంతా ఏంటి మొత్తం నుంచి ఫస్ట్ నుంచి మేము చి నిజముగా నీ వెలుగు ఎలాగ ఉండాలో తెలుసా? నాకు ఒక ఆయన తెలుసు, పేరు చెప్పను కానీ, ఆయన ఎప్పుడు దేవుని స్టేటస్లో పెడుతూ ఉండేవాడు. అయితే ఈ మధ్యన దేవుని స్టేటస్లో పెట్టడం మానేశాడు. అడిగారు, ఎందుకు పెట్టట్లేదు దేవుని స్టేటస్ని అడిగితే, మా డ్యూటీలో వీడు క్రిస్టియన్, వీడు ఎప్పుడు స్టేటస్లు దేవుడికి పెడతా ఉంటాడు, వీడికి ఈ ఎస్సీ కోటాలో ఉద్యోగం వచ్చింది, వీడికి ఆ ఉద్యోగం తీసేయాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు, అమ్మో నేను పెడతా ఉంటే నా ఉద్యోగం తీసేస్తారని దేవుడి స్టేటస్లు పెట్టడం మానేసాడు. వెలుగుతున్నట్ట చీకటి అయిపోయినట్ట? వెలిగేవాడు ఉద్యోగం పోయినా పర్వాలేదు, నేను దేవుని కోసం నిలబడతాను. దేవునికి స్తోత్ర. ఇది 70, అది యుగ యుగాలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ 70లో నేను ఉంటాయేంటి పోతాయంటే, నా ఉద్యోగం ఉంటాయేంటి పోతాయంటే, నా ఊపిరి ఉంటాయేంటి పోతాయేంటి, నేను ఇక్కడ పోతే నా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను. దేవునికి స్తోత్ర. అది ఏదైనా సరే తృణప్రాయముగా నేను వద్దనుకోగలుగుతాను అని నువ్వు నిలబడితే, ప్రియ దేవుని బిడ్డ, ధైర్యంగా నువ్వు మాట్లాడగలిగితే అప్పుడు నీలో దేవుని వెలుగు ఉన్నట్టు. ఈ పేతురు యోహానులో ఉన్న దేవుని వెలుగును చూసి, ధైర్యమును చూసి వారు ఆశ్చర్యపడుతున్నారు. ఎంత ధైర్యం ఏంటి వీళ్ళకి, ఎంత ధైర్యం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం అంటే, ఇది దేవుడిచ్చిన వెలుగు వలన కలిగిన ధైర్యము. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ప్రజలు మనం గుర్తించాలి. ఈరోజు మనల్ని క్రైస్తవులు అని మనకు పేరు రావడానికి, క్రిస్టియన్స్ అని పేరు రావడానికి కారణం ఎవరో తెలుసా? చూడండి అపోస్తుల కార్యములు, చూడండి అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 26వ వచనం. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహు జనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోలో శిష్యులు క్రైస్తవులు అనబడిరే. దేవునికి స్తోత్ర.
అంతకుముందు దానికి ముందు చాలామంది దేవుణ్ణి నమ్ముకున్నారు. అయితే ఈ పౌలు బర్నబా ఎప్పుడైతే అంతియొక్క ప్రాంతాలకు వెళ్ళి దేవుని గురించిన విషయాలు చెబుతూ దేవుని బోధను సువార్తను ప్రకటిస్తున్నప్పుడట, అంతియొకలో ఉన్న ప్రజలు దేవునికి శిష్యులుగా మారి, అంటే దేవుణ్ణి పోలి నడుచుకుని క్రీస్తుని పోలి బ్రతుకుతూ జీవిస్తున్న ప్రకారం అంతవరకు చాలామంది దేవుణ్ణి నమ్ముతున్నారు, కానీ క్రైస్తవులు అనే పేరు లేదు. క్రిస్టియానిటీ అనేది మతం కాదు, ఇది ఒక మార్గంలో వెళ్ళిపోయేవారు. క్రీస్తు బోధల్లో క్రిస్టియన్ అనే పేరే లేదు అసలు అప్పటి వరకు. ఈ అంతియొకలో ఉన్న వీరట దేవుని బోధన విని యేసుక్రీస్తు ఎలా బ్రతుకుతున్నారో అలాగే బ్రతుకుతున్నారట. అప్పుడున్న ప్రజలు వారిని చూసి వీరిని క్రిస్టియన్స్ అన్నారు. నిన్న ఉపవాస కుడుకులో చెప్పాను, ఉపవాసంలో వారు పద్ధతిగా ఉండడాన్ని చూసి జాన్ వెస్లీని, చార్లెస్ని, ఆ హోలీ క్లబ్లో ఉన్న మెంబర్స్ని ఏమన్నారు? మెథడిస్టులు అన్నారు. అంటే చాలా మెథడికల్గా ఉన్నారు. పద్ధతి అంటే తెలుగులో పద్ధతి గలవారు అని అర్థం. ఇలా పద్ధతులు రా అన్నారు. ఉదాహరణ మెథడిస్టులు అన్నారు. వీళ్ళు క్రీస్తుని పోలి నడుచుకోవడం చూసట మొట్టమొదటిగా ఆ ప్రజలందరూ అంటున్నారంట, లే వీళ్ళు క్రిస్టియన్స్, అంటే క్రీస్తును తమ లోపల పెట్టుకున్నవారు. దేవునికి స్తోత్ర. క్రిస్టియన్ అనే పదము దేవుడిచ్చింది కాదు, ప్రజలు ఇచ్చిన సాక్ష్యం మనకి. దేవునికి స్తోత్ర. ఇది మతము కాదు, లోకం ఇచ్చిన సాక్ష్యం. అంతియొకలో ఉన్న శిష్యులలో నుంచి దేవుని వెలుగుని ప్రజలు చూసినప్పుడు వారు గుర్తించారంట వీళ్ళు క్రైస్తవులు. నువ్వు లోకంలోకి వెళ్తే ఎంతమంది గుర్తిస్తున్నారు నేను క్రైస్తవుడు అని? ఎంతమంది గుర్తిస్తున్నారు? చర్చికి వస్తే ఒకలాగా, బయటికి వెళ్తే ఇంకొకలాగా. అయితే ఎక్కడ ఒకలాగా, ఎక్కడ వెలుగుగా కనపడుతూ బయటికి వెళ్తారు చీకటి అయిపోతూ ఉంటే నిన్ను చూసి ఎవరంటారు? వారు గుర్తించారంట అంత్యొకలోని శిష్యులను ఏమని? వీరు క్రైస్తవులు. నిన్ను చూస్తే నువ్వెక్కడున్నా సరే నిన్ను గుర్తించాలి, వీడు దేవుని వెలుగు. దేవునికి స్తోత్ర. మనం ఎవరమే చెప్పాలి గట్టిగా, మనం ఎవరమే? కొంచెం గట్టిగా చెప్పడం, మనం ఎవరమే గుర్తించాలి. మనం చెప్పుకోవడం కాదు, ప్రజలు చూసి కనిపెట్టేయాలి, ఈడు దేవుని బిడ్డ. వీడు చర్చిలో హల్లెలూయా అంటాడురా, బయట ఎలాగానే ఎలవా అంటాడురా. ఏం చూస్తారు? నీ వెలుగు దేవుని బిడ్డల ఎదుట కాదు, వాక్యం నీ వెలుగంట అన్యజనుల ఎదుట ప్రకాశింపబడాలి. దేవునికి స్తోత్ర. మనకున్న దరిద్రం ఏంటంటే మన క్రైస్తవుల మధ్యలోనే మనం మాట మారిపోద్ది. క్రైస్తవులు కనపడ్డారనుకో వెంటనే బ్రదర్ మనోళ్ళండి. అయితే బయట వాళ్ళు కనపడ్డానుకో, ఏమే ఎలా ఉన్నావు, ఎట్టున్నావు అని తెచ్చా ఏం చేస్తున్నా. ఇటు క్రైస్తవుల దగ్గర మాట్లాడే మాట వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే మారిపోతుంది ఏంటి? నువ్వు వెలగట్లేదురా నాయన, నటిస్తున్నావు వెలుగునట్టుగా. వాక్యం చెప్తుంది కదా, నీతి వాడట అపవాది తానే వెలుగు దూత వలె వేషం ధరించుకున్నాడు, వాడి పరిచారకులు కూడా నీతి పరిచారకుల వలె వేషము ధరించటంలో ఆశ్చర్యం ఏమీ లేదు అని మనం చదివాం. అంటే ఎక్కడ దేవుని వేషం ధరిస్తావు వెలుగుగా, బయటికి వెళ్ళగానే పాస్టర్ గారు వందనాలండి, ఇంటికి వెళ్ళగానే భర్తతో ఏయ్ వెండదో. భయంకరమైన సంగతి. శారా గురించి రాయించబడింది. శారా అంట తన భర్త అయిన అబ్రహామును యజమానుడు అని పిలుచుట ద్వారాగా దేవుని సంబంధిగా ఎంచబడిందంట. దేవునికి స్తోత్ర. ఇట్లా గొప్ప మాట చదివినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. తన భర్తను యజమానుడు అని పిలుచుట ద్వారాగా నీతిమంతురాలుగా తీర్చబడిందట, దేవుని బిడగా తీర్చబడిందట. అంటే భర్తకు మర్యాద ఇచ్చుట వలన శారా కొనియాడబడిందట. దేవునికి స్తోత్ర. మనం పాస్టర్ గారికి మర్యాద ఇస్తాం, భర్తకి విశ్వాసులతో ప్రేమగా మాట్లాడతావు, అన్యజనులతో దురుసుగా మాట్లాడతావు. ఏంటి ఆటో ఎగ్గానే క్రైస్తవుడు కనపడ్డాను ఇంకో వందనాలు చెప్పి ఎలా ఉన్నారు పిల్లలంతా బాగున్నారా, అంతా బాగున్నారా, ఆటో ఎగ్గానే ఎరా అడిది నాలుగు మాటలు ప్రేమగా మాడతావా అన్యులతో, అన్యజనులతో? ఇంట్లో పని చేసే వాళ్ళతో నాలుగు మాటలు ప్రేమగా మాట్లాడతావా? దురుసుతనం వాళ్ళ దగ్గర. కానీ దేవుని బిడగా నువ్వు కూడా ఇలాగే ఉంటే, దేవుని వెలుగు నీలోంచి బయటికి రాకుండా చీకటే వస్తుంటే ఉపయోగం ఏమైనా ఉందా? వారిని గుర్తించారు ప్రజలు ఏమని? అంత్యొకలో ఉన్న శిష్యులు వీరెవరు?
మొట్టమొదటగా క్రైస్తవులు అనే బిరుదు వారికి దక్కించుకున్నారు వారి ప్రవర్తన వల్ల. దేవునికి స్తోత్ర. వారిలో ఉన్న దేవుని వెలుగు వల్ల, పేతురు యోహానులో ఉన్న ధైర్యం వలన వారు ఆశ్చర్యపోయారు. యోసేపులో ఉన్న జ్ఞానం వలన ఫరో గుర్తించాడు, ఇతని వలె ఆత్మ కలిగిన వాడిని ఒక్కడైనా కనుగొందుమా. షడ్రకు మేషకు అబేద్నెగో వలన నెబుకద్నెజరు గుర్తించాడు, ఇది అగ్నిగుండం కంటే ఎక్కువగా వెలుగుతున్నారంటే వీరు దేవుడి నిజమైన దేవుడు. దేవునికి స్తోత్ర. మరి నిన్ను చూసి నీ దేవుణ్ణి ఎవరైనా ఎప్పుడైనా గణపరిచారా, గుర్తించారా? గుర్తించలేకపోతే నువ్వు వెలుగులా ప్రకాశించట్లేదో. అయితే దేవుడు నిన్ను వెలుగుగా పిలుచుకున్నాడంటే నువ్వు ప్రకాశించాలి. ఈ రోజు నుంచైనా ప్రకాశించాలి. వెలుగై ప్రకాశించాలంటే నీతో లోకమునకు స్నేహం ఏది ఉండకూడదు, నీలో చీకటికి ఆస్కారం ఉండకూడదు, రహస్యమైన పాపమునకు చోటు ఉండకూడదు, లోకంలో ఉన్న ఆచారాల వైపు నువ్వు పరిగెట్టకూడదు, లోకంలో ఉన్న అక్రమంలో చేతులు పెట్టకూడదు. దెయ్యపు బల్లలోనిది ప్రభు బల్లలోనిది రెండిట్లోనూ చెయ్య పెట్టదగునా అని రాయించాడు. మీరు ప్రభు బల్లలోనూ దెయ్యపు బల్లలోనూ చేతులు పెట్టుదురా. ఇక్కడ ద్రాక్షరసం ధైర్యంగా తీసుకుంటున్నాం, ఇక్కడ రొట్టె ధైర్యంగా తీసుకున్నాం. ఇదేంటిది? ప్రభు బల్ల, ఆయన శరీరం, ఆయన రక్తము. ఇందులో చేతులు పెట్టి బయటికి వెళ్ళి మళ్ళీ అక్రమంలో కూడా ఇదే చేతులు పెడతావా? అన్యాయంలో కూడా ఇదే చేతులు పెడతావా? పాపంలో కూడా ఇదే చేతులు పెడతావా? అయితే నువ్వు చీకటిలో ఉండి అబద్ధముగా నటిస్తున్న దానవు వాడబోతావు. జాగ్రత్త. నువ్వు వెలుగై ఉన్నావు, వెలుగుగా మాత్రమే ఉండాలి. దేవునికి స్తోత్ర. చూడండి యోహాను సువార్త 8:12. యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించు వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, హూఎవర్ ఫాలోస్ మీ విల్ నెవర్ వాక్ ఇన్ డార్క్నెస్ బట్ విల్ హ్యావ్ ద అల్టిమేట్ లైట్. దేవునికి స్తోత్ర. అలాగే ఫిలిప్పీకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఫిలిప్పీకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులుగాను నిష్కళంకులుగాను అనింద్యులనై దేవుని కుమారులగునట్లు ఆ సనుగులను సంశయములను మాని సమస్త కార్యములు చేయడం అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనపడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదని, నేను పడిన కష్టం నిష్ప్రయోజనం కాలేదని క్రీస్తు దినము నాకు అతిశయ కారణము కలుగును. దేవునికి స్తోత్ర. మనము జీవవాక్యమును చేతపట్టుకొని లోకంలోని ఎవరి వలె ఉన్నామంట? సో దట్ యూ మే బికమ్ బ్లేమ్లెస్ అండ్ ప్యూర్ చిల్డ్రన్. ఇంకొక వచనాన్ని చూపించండి, ముగించేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మీరు పూర్వమందు చీకటి ఉండిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము. వెలుగు యొక్క పిల్లలుగా బ్రతకండి అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఈరోజు ఎంతమంది వెలగాలని ఆశపడుతున్నారు ప్రియ దేవుని బిడ్డలారా? ఎంతమంది ఎప్పటికీ వెలుగుతున్నారు? ఎంతమంది మినుక్కు అంటున్నారు? కొంతమంది మినుగురు పురుగులు లాంటి వాళ్ళు ఉంటారు, అప్పుడప్పుడు వెలుగుతారు. అప్పుడు కొంతమంది ఎలగంట్ ట్యూబ్ లైట్లు ఉంటాయి, అప్పుడు కొట్టి ఒకసారి ఢుమ్ అంటది. వెలుగుతుందిరా బాబు అని మనం పని చేసుకుందాం, మళ్ళీ కొట్టి ఫిలిమెంట్ రాలిపోయి పాడైపోదు. వెలిగితే ఫ్లడ్ లైట్ లాగా ఎలగాలి. దేవునికి స్తోత్రం. మినుగుమంటూ టుక్కుమంటూ ఎలగకూడదు. ఎలా ఎలగాలి? జుమ్మని కొట్టాలంతే నీ వెలుగు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అలా వెలగాలని నువ్వు ఆశపడితే తెలియదు బిడ్డ. లోకంతో ఏ పాలు నువ్వు పెట్టుకోవద్దు, చీకటితో ఏ పాలు నువ్వు పెట్టుకోవద్దు. ఈరోజు ప్రభు పాదాల చెంత పశ్చాత్తాపడి అది విడిచిపెట్టి నేను నీ కోసం మాత్రమే వెలుగుతానయ్యా అని ఒక తీర్మానం చేసుకుని అప్పుడు దేవుని యొక్క రక్తంలోను శరీరంలోను పాలు పంపులు పొందు. ప్రభు వెలుగై ఉన్నాడు గనక మనం కూడా వెలుగై ఉందము. అట్టి ఆకాశంలో సంచరించే జ్యోతుల వరే మీరందరూ ఈ లోకములో సంచరించుదురుగాక. అట్టి కృప ప్రభు విస్తారంగా మన పైన నేడు కొమ్మరించెనుగాక. ఆమేన్. మోకరించుదాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం.